క్వెరీకి ఫిల్టర్ 1, ఫిల్టర్ 2 ఉంటుంది. స్క్రీన్ షాట్ యాడ్ చేయండి. సో స్పెసిఫిక్గా మీకు మిస్ మ్యాచ్ ఏమన్నా ఐడియా ఉంటే. యాక్చువల్లీ నేను చేసిన కాన్సెప్ట్ ఏంటి సార్, ఎక్స్ యాక్సిస్లో అంటే మెజర్మెంట్ వచ్చేసి గ్రాస్ అమౌంట్ ఇచ్చాను సార్, డైమెన్షన్ వచ్చేసి సప్లయర్ నేమ్, అంటే దాన్ని బేస్ చేసుకొని అంటే లాస్ట్ 5 days డేటా కానీ లైక్ 10 days 6 months అలా ఫిల్టర్ చేస్తున్నా సార్. ఓకే. సో డేటా స్ట్రక్చర్ కూడా మీరు ప్లాట్ డేటా చేయగలిగేలాగా వాల్యూస్ ఉన్నాయా? సో ఫిల్టర్ ఉంటుంది సార్ అది క్వైరీ లెవెల్లో. ఫిల్టర్ ఉన్నది. సో మీరు ఇప్పుడు తీసుకున్న రేంజ్కి మీరు తీసుకుంటున్నారు అనుకోండి. సో యూజువల్గా అది డైలీ బేసిస్లో డేటా ఉంటుందా? సో ర్యాండమ్ డేటా ఉంటుందా? డైలీ బేస్లో డేటా ఉంది సార్ దాంట్లో. నేను పర్చేజ్ ఆర్డర్స్ నుంచే తీసుకున్నా సార్. డేట్ రేంజ్లో అయితే మీకు ఫిల్టర్ కూడా అవసరం లేదు. ఫిల్టర్ డైరెక్ట్గా మీరు సింగిల్గా కాల్ చేసేటప్పుడే మీరు ఏదైతే డేట్ తీసుకుంటున్నారో దాన్నే జేసన్ కూడా బైండ్ చేయొచ్చు. ఓకే. సో వాట్ ఐ వాజ్ రిఫరింగ్ టు ఇస్, మీరు అక్కడ సెలెక్ట్ చేసిన డేట్ నుంచి సో సో ఏ డేట్ నుంచి కావాలో ఆ డేట్ తీసుకున్నారు అనుకోండి. డైరెక్ట్గా మీరు జేసన్ మోడల్కి బైండ్ చేసేటప్పుడే యూ కెన్ బైండ్ డైరెక్ట్లీ దట్ ఫిల్టర్ క్వెరీకి. ఇక్కడే మీరు డైనమిక్గా వాల్యూ రీడ్ చేసి ఇక్కడ పాస్ చేసేయచ్చు. ఓకే సార్. ఇక్కడ డేట్ ఫిల్టర్ ఇస్తాం కదా. సో ఇక్కడ వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూని డైనమిక్గా మీరు పాస్ చేయొచ్చు క్వెరీకి. సో ఈ క్వెరీని అపెండ్ చేసి ఇది డైనమిక్ వాల్యూ ఇక్కడ తీసుకున్నారు అనుకోండి. సో మీరు చేసర్ మోడల్ డైరెక్ట్గా ఇది బైండ్ చేసి ఈ వాల్యూని మీరు ఒక వేరియబుల్ ద్వారా ఇక్కడ పాస్ చేయొచ్చు. అంటే మీరు ఏదైతే డేట్ సెలెక్ట్ చేస్తారో ఆ డేట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి మంత్ అయితే మంత్, డే అయితే డే ఎక్స్ట్రాక్ట్ చేసి ఇలా డైరెక్ట్గా కంప్లీట్ రిజల్ట్స్ పిక్ చేయొచ్చు. ఓకే సార్. మనం జేసన్ మోడల్ బైండ్ చేస్తాం కదా, మీకు సెర్చ్ కూడా అవసరం లేదు అంటున్నాను. ఇప్పుడు డైరెక్ట్గా ఎలిమెంట్ ఓపెన్ ఫోల్డ్. let me take here. డైరెక్ట్గా తీసుకొని జేసన్, సో జేసన్ మోడల్ దగ్గరే మీరు న్యూ జేసన్ మోడల్ డిఫైన్ చేస్తారు. డైరెక్ట్గా మోడల్ బైండింగ్ ఉంటుంది కదా, మోడల్ బైండింగ్ దగ్గర యాడ్ చేయండి అంటున్నాను. సో ఇక్కడ మోడల్ తీసుకున్నాం కదా, సో ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చేసి ఇది వాల్యూ మనం డైనమిక్గా పాస్ చేస్తాం కదా. సో ఇక్కడ వేరియబుల్ పాస్ చేసి సో మీరు డేట్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే, సో నేను చూసినట్టే సో డేట్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ డేట్ని అక్కడ పాస్ చేస్తే సరిపోతుంది. బట్ అది సింగిల్ లైక్ సింగిల్ సెర్చ్గా వస్తుంది కదా సార్, ఈ డేటా రేంజ్కి చూస్తున్నా సార్ నేను. ఇలా అవుతుంది. నేను డేట్ మోడల్ డిఫైన్ చేశాను సార్ సింగిల్ డేట్కి, లైక్ ఫర్ సపోజ్ స్పెసిఫిక్ ఈ మంత్ లేకపోతే ఈ ఇయర్ అది చేశాను సార్ డేటా మోడల్. నాకు ఇన్ బిట్వీన్ ద రేంజ్ అవ్వలేదు సార్. నేను ఓకే. సో మీరు రేంజ్ అని అనేసరికి సో స్టార్ట్ డేట్ నుంచి టిల్ టుడే అనే విధంగా తీసుకోవచ్చు.
అంటే డిసెండింగ్ ఆర్డర్ వస్తుంది. సో బ్యాక్ డేటెడ్ చూస్తారు అని అనుకుంటే సో కరెంట్ డేట్ కాకుండా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇలా ఇచ్చామనుకోండి డేట్, ఇందులో టిల్ టుడే వరకు వస్తుంది. బట్ అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. సో బేసిక్లీ మనం ఆర్డర్ బై అసెండింగ్ ఆర్ డిసెండింగ్ చేశారనుకోండి, మీరు ఏదైతే స్టార్ట్ డేట్ తీసుకుంటే అక్కడ నుంచి ఈ రోజు వరకు డిసెండింగ్ ఆర్డర్ ఆర్ అసెండింగ్ ఆర్డర్లో మీరు తీసుకోవచ్చు. అంటే మీరు లాస్ట్ లైక్ ఇప్పుడు మీరు ఫస్ట్ మంత్ తీసుకున్నారు అనుకోండి, సో జనవరి నుంచి రికార్డ్స్ చూపించాలి, లేదంటే ఈ రోజు నుంచి అప్పటి వరకు చూపించాలి అనే విధంగా కూడా రిజల్ట్స్ వస్తుంది. ఓకే, ఇదైతే మీకు యూ నీ నాట్ టు డూ ఫిల్టర్స్ ఆల్సో అంటున్నాను. అడిషనల్ కాల్స్ అక్కర్లేదు. మీరు ఏదైతే డేట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ డేట్లో ఉన్న మంత్ ఏదో ఒకటి రీడ్ చేసి, ఎందుకంటే ఎగ్జాక్ట్ డేట్ రికార్డ్ అయ్యి చూస్తామనంటే చార్ట్ ప్రెజెంటేషన్ ఒక్క రోజుకి అవ్వదు. లైక్ యూజర్స్ ఇప్పుడు 1 or 2 డేస్ సెలెక్ట్ చేస్తారు అనుకోండి, మళ్ళీ మీరు వాలిడేషన్ చెక్ చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ సెలెక్ట్ మోర్ దెన్ 30 డేస్ ఎక్సెట్రా అని. సో డేటా మీరు యూజర్స్ ఫస్ట్ డేట్ సెకండ్ డేట్ సెలెక్ట్ చేస్తారు అనుకోండి, జస్ట్ 2 డేస్ సెలెక్ట్ చేసుకోండి, అక్కడ డేటా లేదనుకోండి చార్ట్ రెస్పాన్స్ రాదు. సో యూజర్స్ ఏంటంటే ర్యాండమ్ గా చెక్ చేయాల్సి వస్తుంది, 10 డేస్ అని అలా డిఫరెంట్ డేట్స్ ఇవ్వాల్సి వస్తుంది. జస్ట్ థింక్ త్రూ, నేను అంటానని కాదు, జస్ట్ థింక్ త్రూ. ఓకే, సో సినారియోస్ యూసేజ్ ఎలా ఉంటుంది. సో ఐ వాంట్ టు సీ సిన్స్ సో స్టార్ట్ డేట్ అని ఇచ్చారు అనుకోండి అలాగా. సో స్టార్ట్ డేట్ అని ఇస్తే సో దే మైట్ సెలెక్ట్ సర్టెన్ డేట్. ఆ డేట్ లో మంత్ మీరు రీడ్ చేసి ఆ మంత్ నుంచి ఇప్పటి వరకు కూడా డైరెక్ట్ గా పిక్ చేయొచ్చు. అప్పుడు ఓన్లీ మంత్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఇక్కడ 01 అని పాస్ చేస్తారు అనుకోండి, ఇట్ విల్ షో రైట్ ఫ్రమ్ జనవరి టిల్ టుడే, ఇట్ విల్ షో ఆల్ ద రికార్డ్స్. ఎస్ సార్. సెండింగ్ సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్. ఓకే, ఓకే చూడండి. సో ఇట్స్ నాట్ ఎర్రర్ థింగ్ చేస్తారు. This one way. Okay, so particularly హలో. సో హై లెవెల్లో, సో ఇప్పుడు మీరు ఇప్పటివరకు జనరల్ గా నోటీస్ సో మీరు ఆల్రెడీ స్టార్టింగ్ నోటీస్ చేసినప్పుడు ఇప్పటికి డిఫరెన్సెస్. సో ఓవరాల్ గా కాన్సెప్ట్స్ వైజ్ గా, సో ఈ కాన్సెప్ట్స్ జస్ట్ హై లెవెల్ స్పెసిఫై చేస్తాను. సో మీరు అది ఐడియా ఉంటే జస్ట్, ఇఫ్ నాట్ మీకు తెలిస్తే జస్ట్ లెట్ మీ నో సో దట్ వీ కెన్ స్కిప్ దట్. ఓకే, సో పర్టికులర్ గా ఇప్పుడు మీరు యాప్స్ వరకు ఎన్ని వర్క్ అవుతున్నాయి డిజైన్ చేస్తాం, బట్ బూట్ స్ట్రాప్ కి దీని సెకండ్ వే లైట్ వెయిట్ గా చేయాలనుకోండి. పర్టికులర్లీ బూట్ స్ట్రాప్ ఇస్ నథింగ్ బట్ ఫ్రేమ్వర్క్. హోల్ ఫ్రేమ్వర్క్ ఒక సింగిల్ ఫైల్ ఉంటుంది, దట్స్ కాల్డ్ sapui.core. ఈ కోర్ లో 3 వెర్షన్స్ ఉన్నాయి. దిస్ ఎ లైటర్ వెర్షన్. సో లైటర్ వెర్షన్ ఏంటంటే, సో మనం కంప్లీట్ అన్ని లైబ్రరీస్ యూజ్ చేయట్లేదు. లైక్ ఎం లైబ్రరీ ఒకటే యూజ్ చేస్తాం అనుకోండి, వీ డోంట్ నీడ్ ఆల్ ద లైబ్రరీస్. ఇవి క్లోజ్ టు దిస్ విల్ బి హ్యూజ్ ఫైల్ సైజ్. ఓకే, సో దానికి లైట్ వెయిట్ కూడా యూజ్ చేయదు. సో ఇక్కడ మీరు నోటీస్ చేస్తే, సో ఇది SAPUI నో jQuery ఒకటి, లైబ్రరీ ప్రీలోడ్ అని. సో ఇక్కడ నోటీస్ చేస్తే, సో దిస్ ఈస్ ఫర్ మినిమం రిక్వైర్డ్ కోర్ లైబ్రరీ. ఓకే, సో మనం jQuery ఎక్సెట్రా యూజ్ చేయకపోతే వీ కెన్ రీప్లేస్ దట్ బూట్ స్ట్రాప్ విత్ దిస్ ఫర్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్. ఓకే, సో ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ తీసుకున్నారు అనుకోండి, సో వేరే వస్తాయి. సో ఇప్పటివరకు మీరు చూసిన యాంగిల్ బేసిక్స్ గురించి, బట్ ఇప్పుడు మీరు ఏంటంటే, సో యూఆర్ ట్రయింగ్ టు లాజికల్ గా మనం అప్లై చేసేటప్పుడు హౌ షుడ్ వి థింక్ అబౌట్ దట్ కాన్సెప్ట్. ఓకే, బూట్ స్ట్రాపింగ్ స్పెసిఫిక్ గా మనకు తెలిసిన కాన్సెప్ట్ డిఫాల్ట్ గా ఉండేవని. సో దిస్ ఇస్ వాట్ విల్ బి డిఫాల్ట్ బండిల్. ఓకే, కానీ హౌ డు వి ఆప్టిమైజ్ వెన్ వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ jQuery సింటాక్సెస్ క్వరీస్ ఎక్సెట్రా. ఓకే, సో దాన్ని ఇంకా లైట్ వెయిట్ చేయాలంటే అప్లికేషన్ వీ కెన్ యూస్ SAPUI core నో jQuery. సో ఈ లైబ్రరీని యూజ్ చేస్తే బూట్ స్ట్రాప్ లో ఇట్ బికమ్స్ మోర్ లైట్ వెయిట్. ఎందుకంటే if you see, you use Bootstrap for application with their own jQuery version. It also contains the minimum required parts of core, not all UI position, etc. So it will be trimmed down version. Okay. And ఇంకా స్పెసిఫిక్ గా మనకు ఫైల్స్ కావాలంటే we have CDN అని ఉంటుంది. సో CDN ఏంటంటే, సో ఇఫ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ టార్గెట్ వెర్షన్ లోనే మనం రన్ చేయాలనుకుంటాం, లైక్ ఇట్
సిస్టమ్‌లో 1.24 ఉండొచ్చు, 1.8 ఉండొచ్చు ఎక్సెట్రా. సో, స్పెసిఫిక్ వెర్షన్‌లో రన్ చేయాలంటే ఇక్కడ హోమ్ దగ్గరకొస్తే ఇక్కడ సీడీఎన్ నెట్వర్క్ ఉంది. బట్ ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ ప్రొడక్షన్. సో, సీడీఎన్ యూఆర్ఎల్ ఏంటంటే ఇఫ్ వి లుక్ ఎట్ హియర్. సో, ఇది సీడీఎన్ యూఆర్ఎల్. అంటే ఇది రిమోట్‌గా ప్లేస్ చేసిన వెర్షన్. ఓకే. ఇక్కడ నోటీస్ చేశారంటే లోకల్‌గా ఇన్‌స్టాల్ అయిన వెర్షన్ కాకుండా రిమోట్‌గా ఇన్‌స్టాల్ అయిన వెర్షన్. సో, ఈ 3 ఆప్షన్స్ స్పెసిఫిక్ వెర్షన్ యూజ్ చేయాలనుకున్నప్పుడు ఇది యూజ్ చేసి సో, వి కెన్ స్పెసిఫై ద వెర్షన్. How do we specify it? If we see here. So, this is the whole complete UFA framework. Okay. We pick here. హలో 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 సార్ చెప్తాను ఒకసారి. సో, ఇది స్పెసిఫిక్ వెర్షన్ మనం తీసుకోవాలంటే ఈ విధంగా తీసుకోవచ్చు. స్క్రీన్ So, స్ట్రక్ this is అసలు డిస్ప్లే అవ్వట్లేదు. అవునా? Let me reshare. సో, ఇప్పుడు కనిపిస్తుందా? దిస్ టైమ్ ఆన్ UFA వెర్షన్ పేజ్. yes sir. సో, ఇక్కడ స్పెసిఫిక్‌గా సీడీఎన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే సో, మీరు ఇలా స్పెసిఫిక్ వెర్షన్‌లో రన్ చేయాలనుకున్నప్పుడు మనం సీడీఎన్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో సో, ఈ యూఆర్ఎల్‌కి we can just take that version and use the suffix. It says 1.69 ఉన్నది /resources and let's take 69. ఇక్కడ నోటీస్ చేశారంటే 1.71లో లేటెస్ట్ 69 ఉంది. సో, ఇది స్పెసిఫిక్ వెర్షన్‌లో రన్ చేయాలంటే మనం ఇలా సీడీఎన్ యూఆర్ఎల్ యూజ్ చేసి చేయొచ్చు. సో, ఇక్కడ మీరు నోటీస్ చేస్తారేంటంటే సో, జనరిక్‌గా ఇవన్నీ కూడా అవసరమా అనంటే సో, జనరిక్‌గా మనం ఎప్పుడు యూజ్ చేసే డిఫాల్ట్‌గా యూఎఫ్ఏ కోర్ ఉంటుంది. బట్ వెన్ వి విల్ ట్రై టు టచ్ దిస్ అప్రోచెస్ వెన్ మనం స్పెసిఫిక్ వెర్షన్‌లోనే ఆ యాప్ ఇట్ కుడ్ బి డౌన్‌గ్రేడెడ్ వెర్షన్‌లో రన్ చేయాల్సి రావచ్చు. లేదా లేటెస్ట్ వెర్షన్‌లో రన్ చేయొచ్చు. సో, మనం కొన్ని సర్టెన్ న్యూ కంట్రోల్స్ ఎక్సెట్రా రిలీజ్ అయినవి మనం వెరిఫై చేసేటప్పుడైనా సో, ఇలా సీడీఎన్ యూజ్ చేసి చేయొచ్చు. ఇంకోటి ఇఫ్ యూ వాంట్ టు ఆప్టిమైజ్ ద పెర్ఫార్మెన్స్ ఫర్దర్ వి కెన్ యూజ్ స్ట్రెయిట్ అవే లైట్ వెయిట్ ఆప్షన్ మనం ఇది యూజ్ చేయొచ్చు. సో, క్విక్ టేక్ అవే ఏంటంటే సో, ఫ్రమ్ బూట్‌స్ట్రాప్ దిస్ ఈస్ one way we can control performance. Okay. This is regular one. And themes etc. మీకు స్పెసిఫిక్ థీమ్స్ ఎక్సెట్రా మనం మీరు థీమ్ డిజైనర్ యూజ్ చేసి మోడిఫై చేసిన థీమ్‌ని యూ కెన్ ప్రొవైడ్ కస్టమ్ థీమ్ ఆల్సో. ఓకే. ఇది 2 జనరిక్ యాక్టివిటీస్. సో, డిఫాల్ట్‌గా లోడ్ చేసే లైబ్రరీస్ ఎక్సెట్రా కూడా ఇది సీడీఎన్ నెట్వర్క్. సో, సీడీఎన్‌కి ఇక్కడ వెర్షన్ ఈ విధంగా వెర్షన్ ఇవ్వచ్చు. సో, ఇది ఒకటి యూజ్ చేయొచ్చు. అండ్ వితౌట్ ఇలా దిస్ ఇస్ ఇట్ విత్ ద సింటాక్స్. సో, లైట్ వెయిట్ ఆప్షన్ యూజ్ చేయడానికి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సో, మోర్ ఆర్ లెస్ బూట్ స్ట్రాపింగ్‌లో అయితే 80% టచ్ చేస్తది అదే. ఓకే. సో, నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి మీకు కాంపోనెంట్ వచ్చేసరికి కాంపోనెంట్‌లో అండి బిల్డ్ స్టెప్ చాలా ఇంపార్టెంట్. సో, బిల్డ్ స్టెప్‌కి టూలింగ్ యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే కంప్లీట్ ప్రాజెక్ట్ అయిన తర్వాత సో, స్పెసిఫిక్‌గా ఇక్కడ కాంపోనెంట్ ప్రీలోడ్ అనే ఫైల్ జనరేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. కాంపోనెంట్ ప్రీలోడ్ జనరేట్ చేస్తే ఏమవుతుందంటే సో, ఇట్ విల్ బి ష్రింక్డ్ ఇన్ దిస్ వే. ఇక్కడ చూసారంటే వైట్ స్పేసెస్ లేకుండానా ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ షార్ట్ ఫార్మ్స్. ఓ ఈవెంట్ కాస్త ఈ కింద కన్వర్ట్ అవుతుంది. ఇదంతా కూడా ప్రీలోడ్ కింద ఇట్ విల్ బి ఆప్టిమైజ్. సో, ఆప్టిమైజ్ కోడ్ జనరేట్ చేయడానికి యూ హ్యావ్ టు యూజ్ టూలింగ్. సో, యూఎఫ్ఏ టూలింగ్ అనేది రిసోర్సెస్ దగ్గరికి వెళ్తే విల్ హ్యావ్ యూఎఫ్ఏ టూలింగ్. సో, యూఎఫ్ఏ టూలింగ్‌కి వెళ్తే సో, వి హ్యావ్ 2 కమాండ్స్. ఓకే. సో, స్పెసిఫిక్ వెర్షన్‌కి మనం జనరేట్ చేయాలన్నా కూడా స్పెసిఫిక్‌గా యూజ్ చేయాల్సిన యూఎఫ్ఏ బిల్డ్ అనే స్టెప్ యూజ్ చేస్తే ఆటోమేటిక్‌గా
ఈ ప్రీలోడ్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. ఇందులో వన్ ఆఫ్ ద స్టెప్స్. సో దేర్ విల్ బి 8 అదర్ సబ్ టాస్క్. సో స్పెసిఫిక్లీ ప్రీలోడ్ అనేది జనరేట్ అవుతుంది. సో ప్రీలోడ్ జనరేట్ అవడం ఇట్ విల్ బి ఆప్టిమైజ్ కోడ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ దీస్ విల్ బి బండిల్డ్ యాక్టివిటీ. బట్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ బండిల్డ్ కూడా మనం చేయాల్సింది ఏంటంటే మీరు టెర్మినల్లోని యూఎఫ్ఐ సిఎల్ఐ ఇది ఇన్స్టాల్ చేస్తే, సో సిఎల్ఐ ఇన్స్టాల్ చేస్తే యూఎఫ్ఐ బిల్డ్ అని కమాండ్ రన్ చేయొచ్చు. ఓకే. సో యూజువల్లీ ఇక్కడ నోటీస్ చేస్తే ఏ ప్రాజెక్ట్కైనా యూఎఫ్ఐ సిఎల్ఐ అని టైప్ చేశారనుకోండి, ఇది ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్ అయితే ఇక్కడ వస్తుంది. లేదు అని అంటే ఇలా వస్తుంది. సో దెన్ మనం యూ కెన్ రన్ ఎనీ ఆఫ్ దిస్. ఇది బేసిక్ ఏంటంటే కోడ్ అంతా కూడా ఇట్ విల్ బి ప్యాకేజ్ యాజ్ ఎ డిప్లాయబుల్ ఫైల్. సో మోస్ట్లీ ఇట్ విల్ బి ఆప్టిమైజ్. సో ఇక్కడ మనం యూఎఫ్ఐ బిల్డ్ అనే స్టెప్ యూ కెన్ రన్ దిస్ స్టెప్. యూఎఫ్ఐ సిఎల్ఐ బిల్డ్ యూఎఫ్ఐ initialize. ఓకే, ఇక్కడ ఎలిమెంట్ ప్రాజెక్ట్ install in project also. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ లో కూడా నోట్ జేఎస్ లైబ్రరీస్ ఎక్సెట్రా ఇన్స్టాల్ చేసి ఇనిషియలైజ్ చేస్తాము. సో దట్ ఈ సిఎల్ అనేది డిటెక్ట్ అవుతుంది. సో అక్కడ యూఎఫ్ఐ అని టైప్ చేస్తే డిటెక్ట్ అవుతుందంటే యూఎఫ్ఐ ఇస్ నాట్ యాక్సెసిబుల్. సో యూఎఫ్ఐ is still not again. Let me close and reopen. Update UFI tooling update and UFI tooling install. So is it not detected? Strange. Why is it not detecting? Why to be for a no longer supported class? Why to be in a no longer supported? If a latest install అయింది కదా, install. సో బేసిక్గా యూఎఫ్ఐ టూలింగ్ స్పెసిఫిక్ ఆటోమేటిక్గా వెర్షన్స్ అయి ఉంటుంది. సో ఇది బిల్డ్ స్టెప్లో ఎక్సెట్రా ఉంటుంది. ఓకే. సో మనం ఇక్కడ నోటీస్ చేసినా కూడా మనకి సో ఇక్కడ విల్ హ్యావ్ విచ్ వన్ ఇస్ ప్యాకేజ్ డాట్ జేసన్. సో ప్యాకేజ్ డాట్ జేసన్కి వెళ్తే ఇక్కడ బిల్డ్ స్టెప్. సో ఇక్కడ డైరెక్ట్ గా దీన్ని రన్ చేసినా కూడా, సో ఇక్కడ రన్ స్క్రిప్ట్ అంటే కూడా బిల్డ్ కూడా స్టెప్ అవుతుంది. సో ఇదైనా కూడా కమాండ్ రెండు సేమ్.
సో ప్యాకేజ్.json కి వెళ్ళినప్పుడు కూడా సో దీస్ ఆల్ ఆర్ లైక్ ప్రీరిక్విజిట్ స్టెప్స్. ఓకే. సో ఇందులో స్పెసిఫిక్‌గా యూఎఫ్ఐ టూలింగ్ తోటి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే అవుతాయి. బట్ స్పెసిఫిక్‌గా కాంపోనెంట్ ప్రీలోడ్ జనరేట్ చేయడానికి దిస్ ఈస్ ద ఓన్లీ వే. సో ఇదంతా కూడా మినిఫైడ్ వెర్షన్ ఆఫ్ ఇక్కడ కాంపోనెంట్ చేసేది ఏదైతే ఉందో సో ఇక్కడ డిస్ట్ ఫోల్డర్‌లోనే మనకి కాంపోనెంట్ జేఎస్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ టెస్ట్ డిప్లాయ్ మనం ట్రై చేసినప్పుడు ఎలా అయితే చేస్తాం. సో యూ కెన్ యూజ్ దిస్ స్క్రిప్ట్ ఆల్సో. ఇది రన్ అవ్వట్లేదు. సో లెట్ మీ చెక్ వై ఇట్ ఈస్ నాట్ రన్నింగ్. సో ఇలా రన్ చేస్తే రన్ అవుతుంది. బట్ ఇండివిజువల్‌గా చేస్తే రావట్లేదు. సో నాట్ ష్యూర్ వై దట్ కమాండ్ ఈస్ నాట్ వర్కింగ్. బట్ ఇక్కడ నోటీస్ చేస్తే సో దిస్ ఈస్ ఆటోమేటిక్‌గా జనరేట్ కాంపోనెంట్ ప్రీలోడ్. ఔట్ ఆఫ్ ఆల్ స్టెప్స్ ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో మినిఫికేషన్ ఇవన్నీ కూడా జరుగుతుంది. సో వెర్షన్ ఎక్సెట్రా. సో స్పెసిఫిక్‌గా ఈ ఫైల్ ఇప్పుడు ఇక్కడ నోటీస్ చేస్తే ఇప్పుడు డిస్ట్ ఫోల్డర్‌లోని కాంపోనెంట్ ప్రీలోడ్ ఓపెన్ చేస్తే సో దిస్ ఈస్ ష్రింక్డ్ వెర్షన్ ఆఫ్ ద హోల్ ప్రాజెక్ట్. కంప్లీట్ ప్రాజెక్ట్ అంతా కూడా ఉన్న స్ట్రక్చర్ అంతా కూడా ఇట్ హాస్ బీన్ ష్రింక్డ్ ఇంటూ ఫ్యూ లైన్స్ ఆఫ్ లెస్ దెన్ 10. ఓకే. సో ఇది దిస్ గివ్స్ హై పెర్ఫార్మెన్స్. సో ఫస్ట్ అంటే లైబ్రరీ ష్రింకేజ్, నెక్స్ట్ అంటే కోడ్ ష్రింకేజ్. సో ఈ 2 స్టెప్స్ వల్ల అంటే విల్ బి ఏబుల్ టు ఆప్టిమైజ్ ద కోడ్ డ్రాస్టికల్లీ. ఓకే. సో జస్ట్ చేయాల్సిందల్లా అంటే యూఎఫ్ఐ టూలింగ్ ఇన్‌స్టాల్ చేసి సో వి హావ్ టు డూ ఇట్. ఆర్ మీరు ఇలా మేనిఫెస్ట్‌కెళ్ళి సో వి కెన్ గో టు నాట్ మేనిఫెస్ట్. సో ప్యాకేజ్.json వెళ్ళి ఇక్కడ బిల్డ్ స్టెప్‌ని రన్ చేసినా కూడా ఇట్ షుడ్ ఆటోమేటిక్‌లీ జనరేట్ డిస్ట్ ఫోల్డర్ విత్ ప్రీలోడ్ ఫైల్. ఓకే. సో దిస్ ఈస్ ఫర్ ఎసెన్షియల్‌లో పర్టిక్యులర్‌లీ బూట్ స్ట్రాపింగ్ కాంపోనెంట్స్ అలా యూజ్ అవుతుంది. ఓకే. ఇది మీరు అప్లై చేసేటప్పుడు యూ షుడ్ బి ఏబుల్ టు రిలేట్ టు ఇట్. సో బూట్ స్ట్రాప్ ఫర్ సో ఈడియన్ ఒకటి స్పెసిఫిక్ వెర్షన్. సో స్పెసిఫిక్ వెర్షన్ టార్గెట్ చేస్తే అది యూజ్ చేయడానికి. అండ్ యూ కెన్ యూజ్ లైట్ వెర్షన్. ఓకే. ఫర్ పర్ఫార్మెన్స్ ట్యూనింగ్. అండ్ సిమిలర్లీ యూఎఫ్ఐ టూలింగ్ యూస్ సో కాంపోనెంట్ ప్రీలోడ్ జనరేషన్‌కి యూజ్ యూఎఫ్ఐ బిల్డ్ స్టెప్ టు మీరు ఇక్కడ ఎప్పుడు చేంజ్ చేసినా కూడా బిల్డ్ మళ్ళీ రీజనరేట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఫర్దర్ ఆప్టిమైజేషన్స్ అవుతాయి. సో ఈచ్ టైమ్ ఎనీ చేంజెస్ చేస్తే వి హావ్ టు డూ ఇట్. సో దీనికంటే యూ కెన్ యూజ్ యూఎఫ్ఐ టూలింగ్ బేసిక్‌లీ. ఫర్ బిల్డ్‌కి యూజ్ యూఎఫ్ఐ టూలింగ్. సో టూలింగ్‌లో కూడా దేర్ విల్ బి న్యూ ఇంప్రూవ్‌మెంట్స్ ఎక్సెట్రా అప్డేట్స్ వస్తాయి. సో బేస్డ్ ఆన్ దట్ అందులో ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా లెవరేజ్ చేయొచ్చు. ఓకే. సో యూఎఫ్ఐ టూలింగ్ ఇట్‌సెల్ఫ్ అందులో చాలా ఫీచర్స్ ఉంటాయి. సో అగైన్ బట్ కీ వన్ ఈస్ జనరేటింగ్ దిస్ వన్. సో రిమైనింగ్ అన్ని కట్ చేసి వి ఆర్ ట్రైయింగ్ టు ఫోకస్ ఆన్ వాట్ ఆర్ ద ఎసెన్షియల్ అన్నమాట. ఓకే. సో పర్టిక్యులర్ ఎంవీసీ నోటీస్ చేస్తే ఎంవీసీలో కూడా దేర్ విల్ డిఫరెంట్ పాయింట్స్. బట్ ఇది ఫ్రీ స్టైల్‌కి స్పెసిఫిక్‌లీ అప్లికబుల్. ఫోల్డర్ స్ట్రక్చర్‌లో కూడా చూసాము. సో ఇందులో జనరల్ థంబ్‌నెయిల్ అంటే యూటిల్‌కి సెపరేట్‌గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. సో ఎంవీసీ అంటే లైక్ సో ఇందులో మనం ఓడేటా సర్వీసెస్, మెటాడేటా ఇవన్నిటికి ఒక లోకల్ ఫోల్డర్ ఆర్ లోకల్ సర్వీస్ ఎక్సెట్రా యాడ్ చేస్తాం. సో బేసిక్‌లీ ఇందులో మెటాడేటా ఉంటుంది. సో ఇందులో మాక్ డేటా అయినా యాడ్ చేయొచ్చు. ఎక్సెట్రా యాడ్ చేయొచ్చు. సో ఎనీథింగ్ రిలేటెడ్ టు ఓడేటా సర్వీస్, మెటాడేటా ఎక్సెట్రా ఒక మోడల్ ఫోల్డర్‌లో యాడ్ చేస్తాం. అండ్ అడిషనల్లీ వెబ్ యాప్ స్ట్రక్చర్‌లో వ్యూకి సెపరేట్‌గా, కంట్రోల్ సెపరేట్. సో ఎలిమెంట్స్‌లో అయితే స్ట్రక్చర్ డిఫరెంట్‌గా ఉంటుంది. యానోటేషన్స్ అని ఉంటుంది. బట్ మన కేస్‌లో అయితే జనరల్‌గా వి టేక్ ఇన్ దిస్ కేస్. సో ఎంవీసీ స్ట్రక్చర్‌లో ఎప్పుడు కూడా మనం నోటీస్ చేస్తాం నేమింగ్ కన్వెన్షన్స్ వైస్‌గా వ్యూకి ఇట్ షుడ్ ఆల్వేస్ బి వ్యూ డాట్ ఎక్స్ఎంఎల్ ఎక్సెట్రా. కంట్రోలర్‌కి వచ్చేసరికి ఇట్ షుడ్ బి కంట్రోల్ డాట్ జేఎస్. సో ఈ నోటేషన్స్ మాత్రం కంట్రోల్ వ్యూ ఇవి ఎనీ టైమ్ మనం క్రియేట్ చేసేటప్పుడు కూడా న్యూ పేజెస్ క్రియేట్ చేసేటప్పుడు ఈ నోటేషన్స్ కేస్ సెన్సిటివ్ ఎక్సెట్రా ఇంపార్టెంట్. అడిషనల్‌గా ఎంవీసీ ఫోల్డర్ స్ట్రక్చర్ మెయింటైన్ చేయడం కోసం వ్యూస్ ఇందులోనే కంట్రోల్‌తో కాబట్టి అడిషనల్‌గా యూటిల్ ఫోల్డర్, మోడల్ ఫోల్డర్‌లోని మోడల్ ఆర్ మెటాడేటా ఇవన్నీ కూడా ఓడేటా రిలేటెడ్ డేటా అవన్నీ కూడా మాక్ జేఎస్ ఎక్సెట్రా కూడా ఇక్కడ ఉంటుంది. అవి రన్ చేయడానికి యూజ్ చేసేటప్పుడే వీ కెన్ యూజ్ దిస్ ఆప్షన్ ఆఫ్ ఓపెన్ ప్రివ్యూలో చేసేటప్పుడు లోకల్ యూజ్ చేస్తే లోకల్‌లో ఉన్న మాక్ జేసన్ ఎక్సెట్రా పిక్ చేసుకొని రన్ చేస్తుంది అప్లికేషన్. సో టెస్టింగ్ ఆటిలకి. ఓకే.
సో ఇది స్పెసిఫిక్గా ఇంపార్టెంట్. సో లోకల్ ఫోల్డర్ యూజ్ చేసి రన్ చేయాలంటే లోకల్లో డేటాకి సంబంధించినవన్నీ కూడా యాడ్ చేస్తాం. ఓకే. అండ్ ఈవెన్ ఇక్కడ రన్ చేసినా కూడా స్పెసిఫిక్ వెర్షన్‌లో రన్ చేయడానికి ఎక్సెట్రా మనకి ఆప్షన్స్ ఉంటుంది. సో రన్ కాన్ఫిగరేషన్ అని ఉంటుంది. ఇఫ్ యూ గో టు రన్ కాన్ఫిగరేషన్, ఇది ఈ రన్ అండ్ డీబగ్ ఉంది కదా! సో ఇక్కడకి వెళ్తే సో వీ కెన్ క్రియేట్ వెర్షన్స్. సో పర్టిక్యులర్‌లీ ఇక్కడ చూస్తే యాడ్ కాన్ఫిగరేషన్‌కి వెళ్తే స్పెసిఫిక్ ఏ వెర్షన్‌లో రన్ చేయాలి, ఏం చేయాలనేది మనం వీ కెన్ కస్టమైజ్ ఇట్. దిస్ ఈస్ నాట్ ఎ విజార్డ్. యూజువల్లీ విల్ హావ్ ఎ విజార్డ్. సో ఇక్కడ డైరెక్ట్‌గా మాక్ తోటి రన్ చేయాలా, సో లోకల్‌తో రన్ చేయాలా, సో ఓడేటా సర్వీస్‌తో రన్ చేయాలని ఇక్కడ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్‌గా ఎంట్రీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ యూజ్ చేసి కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ స్పెసిఫిక్ వెర్షన్ కూడా మనం మెయింటైన్ చేసి రన్ చేయొచ్చు. ఓకే. ఇది డైరెక్ట్‌గా నోడ్ జేస్‌లో రన్ అవుతుంది. లెట్ మీ సీ. సో స్పెసిఫిక్‌గా పోర్ట్స్ ఇక్కడ ఆల్రెడీ ఈ లోకల్ ఫైల్స్ ఎక్కడ, సో ఇక్కడ వెర్షన్ అయితే ఇందులో లేదు. బట్ యూజువల్లీ వెర్షన్ కూడా వి కెన్ మెయింటైన్ ఇన్ రన్ కాన్ఫిగరేషన్. ఓకే. ఇన్ బాష్ వి మైట్ హావ్ దిస్ ఆప్షన్ ఆఫ్ సెలెక్టింగ్. ఓకే. సో ఈ రన్ కాన్ఫిగరేషన్ అంటే మనం డిఫాల్ట్‌గా ఆల్వేస్ ఏది రన్ చేయాలనేది మనం వన్ టైమ్ యాక్టివిటీ కింద యాడ్ చేసినా కూడా ఇట్ విల్ ఆల్వేస్ పిక్ ఫ్రమ్ ద లోకల్. సో బేసిక్‌గా ఇక్కడ వై వి యామ్ సేయింగ్ అబౌట్ రన్ కాన్ఫిగరేషన్, స్పెసిఫిక్‌గా మాక్ జేసన్ డేటా ఫైల్ ఎక్సెట్రా యాడ్ చేసి మనం రన్ చేసేటప్పుడు, సో ఇనిషియల్‌గా టెస్ట్ చేసేటప్పుడు టెస్ట్ డేటా ఎక్సెట్రా కోసం వీ కెన్ యాడ్ ద డేటా అండ్ రన్ యూజింగ్ లోకల్. సో రన్ యాస్ లోకల్ అని సెలెక్ట్ చేస్తే డేటా అంతా కూడా ఆ జేసన్ ఫోల్డర్‌లోనే చూస్తుంది. సో ఎంవీసీ ఫోల్డర్ స్ట్రక్చర్‌లో అడిషనల్‌గా మనం యూటిల్ ఫోల్డర్ ఒకటి యాడ్ చేసి ఫార్మాటర్స్ యాడ్ చేస్తాం. అడిషనల్‌గా వీ కెన్ యాడ్ లోకల్‌లో కూడా మాక్ జేసన్ ఫైల్స్ ఎక్సెట్రా యాడ్ చేయొచ్చు. అండ్ స్పెసిఫిక్‌లీ V2, V4. సో క్యాప్ సర్వీసెస్ అన్నీ ఆటోమేటిక్‌గా V4లో ఉంటాయి. సో గోయింగ్ ఫార్వర్డ్ ఎక్సెట్రా అన్నీ కూడా దే విల్ బి V4. రైట్ నౌ మనకు ఓడేటా సర్వీస్ అన్నీ కూడా V2 వెర్షన్స్ కూడా. సో V2, V4లోని కీ డిఫరెన్స్ వైస్‌గా నోటీస్ చేస్తే ఇక్కడ ఫిల్టర్స్ యాడ్ చేసిన తర్వాత వి కెనాట్ ఫిల్టర్ ఫర్ ఎక్స్‌పాండెడ్ ఎంటిటీస్. V4లోని ఎక్స్‌పాండెడ్ ఎంటిటీస్ ఫిల్టర్ చేయొచ్చు. అండ్ మోర్ దేర్ ఆర్ స్పెసిఫిక్ మెటాడేటా సింటాక్స్ ఎక్సెట్రా కూడా వాలిడేషన్స్ ఎక్సెట్రా చేయొచ్చు. సో దేర్ ఆర్ సమ్ అడిషనల్ ఇంప్రూవ్‌మెంట్స్. బట్ V4కి యూజ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది యూఆర్ఐ క్వెరీస్ ఏవైతే ఉందో, సో ఇది V2 క్వెరీస్, V4 సెపరేట్‌గా క్వెరీస్ ఉన్నాయి. ఓడేటా క్వెరీస్ ఏవైతే తీసుకుంటామో సో సో ఈ ఓడేటా.orgకి వెళ్తే సో ఇది V2ది మనం రిఫర్ చేస్తుంది. సో ఇది V2కి ఎలాగైతే ఉన్నదో, సో దిస్ ఈస్ V2 రైట్. సో ఇది V2 రిఫరెన్స్. సో V2 లాగే V4 కూడా ఉన్నది. ఓకే. సో V4కొచ్చేసరికి సో ఇక్కడ దీస్ ఆర్ ద క్వెరీ ఆప్షన్స్ ఎక్సెట్రా. ఓకే. సో ఆటోమేటిక్‌గా ఆప్షన్స్ ఎక్సెట్రా తీసుకుంటుంది. బట్ లెట్ మీ సీ. ఇది ఎగ్జాంపుల్స్ ఇలా ఇచ్చారు. సో హౌ డు వి రన్ ఎక్సెట్రా. సో యూజువల్‌గా మనకేంటంటే సో నొటేషన్ స్లైట్‌గా అక్కడ ఉన్న నొటేషన్ ఇక్కడ ఉన్న దానికి స్లైట్ డిఫరెన్స్ ఉంది. బట్ ఎంటిటీ క్రియేషన్‌కి ఎక్సెట్రా, పేలోడ్ స్ట్రక్చర్ ఇక్కడ ఆటోమేటిక్‌గా బ్యాచ్ కాల్స్ కింద ఉంటుంది. సో ఎంటిటీ క్రియేషన్‌కి ఎక్సెట్రా. సో ఇవి రిఫరెన్స్ అవుతుంది మనకి. సో రిమూవింగ్ ఎంటిటీకి అయితే సో డైరెక్ట్‌గా రూట్‌కి డిలీట్ అనే కమాండ్ వేస్తే సరిపోతుంది. సో CRUD ఆపరేషన్ omol.create ఎక్సెట్రా కాకుండా డైరెక్ట్‌గా డిలీట్ ఎక్సెట్రా, డిలీట్, అప్డేట్ ఎక్సెట్రా మెథడ్స్ వస్తాయి. ఓకే. బట్ ఇది స్టాండర్డ్ ఓడేటా రిఫరెన్స్. మన దగ్గర మోడల్‌లో తీసుకునేటప్పుడు ఏపీఐ మోడల్ తీసుకుంటాం. సో వి గో బ్యాక్ టు హియర్ ఓన్లీ ఇక్కడ ఉంటుంది.
data. సో ఇది స్పెసిఫిక్ నోటీస్ చేస్తే సో ఇది ఓడేటా V4 కి ఎందుకు స్పెసిఫిక్ చెప్తాను. సో ఇన్ కేస్ ఎనీ చేంజెస్ ఎక్సెట్రా కావాలన్నా కూడా వీ హ్యావ్ create and edit it. Let me show this. ఇక్కడ క్రియేట్ నోటీస్ చేస్తారనుకోండి. సో యూ కెన్ ఇగ్నోర్ స్పెసిఫిక్ చేస్తే దిస్ క్రియేట్. సో బైండింగ్ డాట్ క్రియేట్ అనుకో. సో V2కి ఇక్కడ డిఫరెన్స్ అక్కడ ఓ మోడల్ డాట్ అని క్రియేట్ చేసుకున్నాం. సో ఇక్కడ డైరెక్ట్ గా సేమ్ అదే అప్రోచ్. సో మోడల్ బైండింగ్ ఎక్సెట్రా. సో క్రియేట్ ఎక్సెట్రా. సో ఇక్కడ చేంజ్ అయ్యి ఉండదు. సో స్ట్రైట్ అవే సేమ్ సింటాక్స్ ఎక్సెట్రా ఉంటుంది. బట్ ఫ్యూ సినారియోస్ ఎక్సెట్రా ఓ మోడల్ డాట్ క్రియేట్ ఎక్సెట్రా మెథడ్స్ ఉండవు. సో ఇక్కడ మెథడ్స్ విల్ బి డిఫరెంట్. సో మెథడ్స్ ఎలా ఉంటాయని చూపిస్తుంది. సో ఈ సింటాక్స్ అవి ఎక్సెట్రా ఇక్కడ రెఫర్ చేయొచ్చు. సో డిలీట్ కి అప్డేట్ కి ఎక్సెట్రా. సో ఓడేటా V2కి మనకి V2కి చూసినప్పుడు దిస్ ఇస్ వాట్ I suggested to refer, right? omol.read, omol.update, etc. remove. Okay. Similar ga OData V4 ki you can refer this notation. Okay. So ఈ notations అక్కడ OData V4 specific గా వస్తుంది. You have this option. ఇది OData V4 tutorial ఉంటుంది. సో ఇందులోని create and edit etc. ఇది రెఫర్ చేయొచ్చు. syntax notations etc. Okay. See, more or less scenarios etc. కూడా it will be same, but model etc. కూడా మనం ఇక్కడ నోటీస్ చేస్తే OData V2 సో ఇక్కడ V2 డాట్ ఓడేటాలో చూస్తే ఇక్కడ మెథడ్స్ ఎలా ఉన్నాయంటే ఇక్కడ నోటీస్ చేస్తే. సో ఇఫ్ యూ లుక్ ఎట్ మెథడ్స్ క్రియేట్ చెక్ చేయండి. సో ఇక్కడ మోడల్ తీసుకున్నాను అనుకోండి. మోడల్ కి క్రియేట్ అని ఉన్నది. సో మీరు బేసిక్గా CRUD ఆపరేషన్స్ కి ఇప్పుడు క్రియేట్ అప్డేట్ సో క్రియేట్ డిస్ట్రాయ్ అన్నది దిస్ ఇస్ డిస్ట్రాయ్ అండ్ రీడ్ మెథడ్ రిమూవ్ మెథడ్. సో డిలీట్ కి రిమూవ్ అని ఉన్నది, క్రియేట్ కి క్రియేట్ అని ఉన్నది. ఓకే. ఓడేటా V2లో నోటీస్ చేయండి. ఓకే. వేరే V4 లో తీసుకున్నాను అనుకోండి. V4 లో నేమింగ్స్ విల్ బి స్లైట్లీ డిఫరెంట్. అది నేను నోటీస్ చేయండి. సో ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తే మోడల్ సేమ్. సో V2 బదులు V4 అని యాడ్ చేస్తాం. సేమ్ ఇవన్నీ కూడా సేమే ఉంటుంది. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద మెథడ్స్ సో క్రియేట్ కూడా సేమ్. సో డిలీట్ ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ రిమూవ్. రిమూవ్ అని ఉండేది V2లోనే, డిలీట్ కి డిలీట్ అని వస్తుంది. ఓకే. సో డిస్ట్రాయ్ అక్కడ ఉన్నది ఇందులో కూడా. సో క్రియేట్ విల్ బి క్రియేట్. సో క్రియేట్ బైండింగ్ కాంటెక్స్ట్ ఉన్నది. సో సబ్మిట్ బ్యాచ్ ఎక్సెట్రా ఆప్షన్స్ ఎలా వచ్చాయి. సో అప్డేట్ వేరే అప్డేట్. సో మెథడ్ నేమ్స్ స్లైట్ గా చేంజ్ ఉంటుంది. జస్ట్ అది నోటీస్ చేయండి అంటున్నాను. సో ఇంప్లిమెంటేషన్ వైజ్ సేమ్ ఉంటుంది, బట్ రెఫరెన్స్ ఎక్సెట్రా నోటీస్ చేస్తే సరిపోతుంది. ఐ థింక్ అప్డేట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ సమ్ అదర్ వే. Let's check here once. MVCలో మోడల్లో స్పెసిఫిక్ గా నోటీస్ చేస్తానంటే ఓడేటా V4 లోని. సో CRUD ఆపరేషన్స్ కి రీడ్ అప్డేట్ డిలీట్ కి అక్కడ మెథడ్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి అది అబ్జర్వ్ చేయాలి. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. డిఫైన్ చేస్తే ఓడేటా మోడల్ అని ఇలా V4 అని నోటేషన్ ఇస్తే ఇలా సర్వీస్ V4 సర్వీస్ కాల్ చేయొచ్చు. అండ్ క్వెరీస్ ఎక్సెట్రా కూడా దిస్ ఈస్ ఫైన్. ఐ వాంట్ టు షో యూ
క్రియేట్ అప్డేట్ డిలీట్ కి హెడర్స్ చూపిస్తే షుడ్ బి ఫైన్. వ్యూలో నోట్ చేస్తే దిస్ ఇస్ సో ఎంటర్ చేసిన డేటాని క్రియేట్ అప్డేట్ డిలీట్ అన్ని కూడా ఇక్కడే కంబైన్ అయ్యి ఉన్నాయి. సో ఆన్ క్రియేట్ ఫంక్షన్ దగ్గర సో క్రియేట్ కి క్రియేట్ ఉంటుంది, అండ్ ఫర్ ఎడిట్ ఆల్సో ఇట్స్ ద సేమ్. ఓకే, ఈ కేసులో దే డి నాట్ గివ్ స్పెసిఫిక్ మెథడ్ ఎక్సెట్రా ఏం లేదు. డిలీట్ కి దే ఆర్ యూజింగ్ డిలీట్, ఆన్ డిలీట్. ఓకే, ఆన్ డిలీట్ మెథడ్ ఇస్ ఇక్కడ ఇందులో నోటీస్ చేస్తుంది ఓన్లీ మెథడ్ వచ్చేసరికి ఇక్కడ డిలీట్ మెథడ్. ఓకే, సో క్రియేట్ డిలీట్, సో ఈ టూ మెథడ్స్ యూస్ చేస్తారు కంప్లీట్లీ ఫర్ అప్డేటింగ్ ఎక్సెట్రా ఆల్సో. ఓకే, దిర్ ఇస్ నో సెపరేట్ అప్డేట్ మెథడ్. సో క్రియేట్ కే డేటా పాస్ చేస్తే అది రిఫ్రెష్ అవుతుంది, సబ్మిట్ చేంజెస్ ఎక్సెట్రా. ఓకే, సో ఈ టూ సినారియోసే ఓడేటా V4 కి అయితే కవర్ అవుతుంది. ఓకే, సో ట్రిమ్ డౌన్ చేస్తారు, సో టూ మెనీ మెథడ్స్ లేకుండా, సో కొంచెం ట్రిమ్ డౌన్, సో ఆ ఆప్షన్స్ డిఫరెన్స్ ఎక్సెట్రా నోటీస్ చేయాలి. ఓకే, స్పెసిఫిక్ టు మోడల్కి వచ్చేసరికి. ఓకే, సో ఇవి ఎందుకు చెప్పినంటే సో 80% జనరిక్ గా యూస్ చేసే సినారియోస్ ఎక్సెట్రా ఇలా ఉంటే, సో స్పెసిఫిక్ గా మోడల్ మనం పిక్ చేసుకునేటప్పుడు నోటీస్ చేస్తుంటే V4కి వెళ్తే సింటాక్స్ లైట్ గా మారుతుంది అనేది మనకి వీ షుడ్ హ్యావ్ ఎ రఫ్ ఐడియా. ఇన్ టర్మ్స్ ఆఫ్ మోడల్ జేసన్ ఎక్సెట్రా ఇస్ సేమ్, అండ్ జేసన్ మోడల్ లో చేంజెస్ ఏం లేదు. ఎంబీసీ స్ట్రక్చర్ లో మోడల్ వ్యూలో అయితే మోడల్లో లోకల్ ఫైల్స్ ఎక్సెట్రా మాక్స్ ఫైల్స్ యాడ్ చేసి రన్ చేయొచ్చు, అవి అడిషనల్. సో మీరు ఇప్పటివరకు తెలిసిన దానికన్నా సో వాట్ మోర్ వీ కెన్ డూ అనేది జస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఫోకస్ ఆన్. ఓకే, సో V4 లో అయితే, సో V2 మీకు ఆల్రెడీ తెలుసు. సో V4 లో స్పెసిఫిక్ వస్తే నేమ్ చేంజెస్ మారుతాయి. సో ఆ మెథడ్ నేమ్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. సేమ్ మన M టేబుల్ కి UI టేబుల్ కి ఎలాగైతే డిఫరెన్స్ ఉంటాయో V4 లో కూడా సింటాక్స్ డిఫరెన్స్ ఉంటాయి అనేది మనకు ఐడియా ఉంటే, దెన్ ట్రబుల్ షూటింగ్ చేస్తే ఎర్రర్స్ అవి ఏమన్నా ఓకే V4 సర్వీస్ అయితే మెథడ్స్ మైట్ చేంజ్ అనేది జస్ట్ వీ హ్యావ్ టు connect the dots. Okay, so views లో there is no change. So views what are your use చేస్తున్నారు that is fine. So mostly fragments etc యూస్ చేయొచ్చు. సో కంట్రోలర్స్ ఎక్సెట్రా కూడా there is one option of బేస్ కంట్రోలర్. సో రీయూజబుల్ కంట్రోల్స్ అంతా కూడా బేస్ కంట్రోలర్ అని స్టాండర్డ్ యాప్స్ ఏమైనా పిక్ చేసుకొని డౌన్లోడ్ చేస్తారు అనుకోండి, సో బేస్ కంట్రోలర్ అని ఉంటుంది. సో ఆ ఫైల్ మీరు ఎవ్రీ టైం మీరు కూడా రీయూజ్ చేయొచ్చు. ఓకే, సో జనరల్ ప్రాక్టీస్ ఏంటంటే, సో కంట్రోలర్కి అయితే రీయూజబుల్ పార్ట్, సో కామన్ గా యూజ్ చేసేవన్నీ కూడా బేస్ కంట్రోల్లో యాడ్ చేయొచ్చు లేదా యూటిల్లో యాడ్ చేయొచ్చు. ఓకే, సో వ్యూస్ లో అయితే చేంజ్ ఉంది, కంట్రోల్ అయితే కావాలంటే సో ఈ కంట్రోల్ ఎక్స్టెన్షన్ స్పెసిఫిక్ గా సో మనం బేస్ కంట్రోల్ అది ఎక్సెట్రా యాడ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఫార్మాటర్, యూటిల్ ఫైల్స్ ఇవన్నీ కూడా మనం ఎక్స్టెన్సిబుల్ కాన్సెప్ట్స్ యాడ్ చేసుకోవచ్చు, అంటే ఎవ్రీ ప్రాజెక్ట్ కి క్యారీ చేయొచ్చు. సో పర్టికులర్లీ మూవింగ్ టు, సో క్లియర్ అవుతుంది ఇక్కడ ఇందులో ఏమైనా స్పెసిఫిక్ యు ఆర్ ఫేసింగ్ ఎనీ ఇష్యూస్? ఓకే, ఐ హోప్ షుడ్ బి ఫైన్. ఓకే, అండ్ పర్టికులర్ అన్నిట్లో కాన్సెప్ట్స్ వైజ్ గా డేటా బైండింగ్ లో వచ్చేసరికి మీరు ఇదే బైండింగ్స్ లో 80% ఇష్యూస్ సింటాక్స్ ఇష్యూస్ అన్ని కూడా వ్యూలో ఎక్కడైనా వచ్చేది బైండింగే. అది మీరు మోడల్ తీసుకునే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ నోటీస్ చేస్తే I18 అన్ని కూడా స్ట్రైట్ అవే రిసోర్స్ మోడల్ ఎక్కడ లోడ్ చేస్తే అక్కడ డిఫైన్ చేస్తే సరిపోతుంది, మేనిఫెస్టో డిఫైన్ చేస్తే సరిపోతుంది. సో రిసోర్స్ మోడల్ విల్ బి సార్టెడ్. I18 ఈస్ నథింగ్ బట్ రిసోర్స్ మోడల్. జేసన్ మోడల్స్ తీసుకుంటే, సో జేసన్ ఆబ్జెక్ట్స్ కి అయితే డి రిజల్ట్స్ ఆ బైండింగ్స్ చెక్ చేసుకోవాలి స్పెసిఫిక్ గా మనం, అండ్ పర్టికులర్ గా, అండ్ జేసన్ ఆబ్జెక్ట్ ఆర్ మోడల్ బట్టి డిపెండ్. సో ఓడేటాక్ అయితే అగైన్ సింటాక్స్ వైజ్ గా మనం
ఐటమ్స్ అగ్రిగేషన్ అంటే డైరెక్ట్గా ఎంటిటీనే బైండ్ చేస్తాం, ఫీల్డ్ కూడా డైరెక్ట్గా బైండింగ్ అవుతుంది. సో ఓడేటా సర్వీస్కి జేసన్కి డిఫరెన్స్ వల్ల జేసన్కి అయితే సబ్ స్ట్రక్చర్స్ అరేస్ వస్తాయి. సో డి రిజల్ట్స్ ఎక్సెట్రా అలా సబ్ స్ట్రక్చర్, సో ఆ నోడ్స్ చెక్ చేసుకోవాలి. ఓడేటా మోడల్కి అయితే డైరెక్ట్గా ఎంటిటీని బైండ్ చేయాలి. సో ఎంటిటీని బైండ్ చేసి మనం ఫీల్డ్స్ మ్యాప్ చేస్తాం. సో జేసన్ మోడల్లో పర్టికులర్ డేటా క్వెరీని కూడా మనం ఫిల్టర్ చేసి యాడ్ చేస్తాం. సో ఓడేటాలో అలా చేయడానికి అవ్వదు. సో మోస్ట్లీ ఓడేటా క్వెరీస్ ఏంటంటే మనం వ్యూకి బైండ్ చేసిన తర్వాత గెట్ ప్రాపర్టీ, సో సెట్ ప్రాపర్టీ మెథడ్స్ యూస్ చేసి డేటాను ఎక్స్ట్రాక్ట్ చేయాలి. డైరెక్ట్గా వ్యూ నుంచే రీడ్ చేయాలి. ఓకే, మోడల్ మీద డైరెక్ట్గా మోడిఫికేషన్స్ అంటే యూస్ చేస్తే ఇదర్ ఫర్ లూప్ ఎక్సెట్రా యూస్ చేస్తుంది, కానీ వి షుడ్ నాట్ మ్యాప్ డైరెక్ట్లీ. ఇప్పుడు జేసన్కి అయితే మనం డైరెక్ట్గా క్వెరీ కూడా యాడ్ చేసి అపెండ్ చేసి దానికి మోడల్కి డైరెక్ట్గా మ్యాప్ చేస్తున్నాం, బట్ ఓడేటాకి అలా మ్యాప్ చేయడానికి కాదు. సో వీ హ్యావ్ టు పాస్ కీ ఎక్సెట్రా, సో స్పెసిఫిక్గా పాస్ చేయాల్సి ఉంటుంది. సో దట్స్ నాట్ రికమెండెడ్ వే. సో ఇట్ షుడ్ బి ఆల్వేస్ రియల్ టైమ్. సో మీరు వ్యూ సెలక్షన్ బట్టి పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి ఎక్స్ఎంఎల్ సర్వీస్ మోడల్స్ ఎక్సెట్రా కూడా ఇవి దే ఆర్ నాట్ బీయింగ్ యూస్. సో ఈ జేసన్ వెబ్ సర్వీసెస్ ఎక్సెట్రా అని అంటే సో నథింగ్ బట్ జేసన్ మోడల్ ఆర్ ఓడేటా మోడల్. ఈ రెండు అయితే ఇక్కడ యూస్ చేయట్లేదు అసలు మనం మన దాంట్లో. సో జేసన్ ఆబ్జెక్ట్స్ ఎక్సెట్రా డివైస్ మోడల్ కూడా ఇవి దీస్ ఆర్ నాట్ బీయింగ్ యూస్డ్. దే ఆర్ యూస్డ్ యాజ్ డివైస్ టైప్ చెక్ చేయడం కోసం ఎక్సెట్రా యూస్ చేస్తారు. సో దోస్ యూ కెన్ స్కిప్. Okay, XML models mostly it can be skipped. We are not using predominantly OData and JSON model, resource model. ఈ 3 యూస్ చేస్తాం. బైండింగ్ టైప్స్ కి ఇక్కడ మీరు ఇక్కడ స్పెసిఫిక్ గా నోటీస్ చేయాల్సింది అయితే ప్రాపర్టీ బైండింగ్ స్ట్రైట్ ఫార్వర్డ్. సో గెట్ ప్రాపర్టీ, గెట్ మెథడ్ ఎక్సెట్రా యూస్ చేసి మీరు ఎంటిటీ అయితే ఎంటిటీ బైండ్ చేస్తాము. ఎలిమెంట్కి వచ్చేసరికి కూడా సో ఈ సింటాక్స్ జనరల్ వెరీ రేర్లీ యూస్. సో బైండింగ్ ఇచ్చి ఇలా ఇన్పుట్ కి యూస్ చేయడం. సో ఇది మీరు చెప్పాలంటే కాంబో బాక్స్, మల్టీ కాంబో బాక్స్ ఆ కేసెస్ లో మాత్రం యూస్ అవుతుంది. ఓకే, ఎలిమెంట్ బైండింగ్. లిస్ట్ బైండింగ్ కి టెంప్లెట్, ఈ టెంప్లెట్ షేరబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తాం. సో లైఫ్ సైకిల్ మెథడ్స్ ఆటోమేటిక్ గా లిస్ట్ ని మెమరీ అలొకేషన్ అది కూడా ఆటోమేటిక్ గా అదే టేక్ కేర్ చేస్తుంది. మీరు పేజ్ నుంచి ఎగ్జిట్ అవగానే ఆటోమేటిక్ గా డేటా అనేది ఫ్రమ్ ద బ్రౌజర్ ఇట్ విల్ బి రిమూవ్. సో ఆల్వేస్ రిమెంబర్ టు యూజ్ టెంప్లెట్ షేరబుల్ ప్రాపర్టీ. జనరల్గా మనం ఓన్లీ ఇలాగే ఇస్తాము లిస్ట్ రిపోర్ట్ టేబుల్స్ కి దేనికైనా పాత్ కంపెనీస్ ఇస్తాము, దెన్ ఫార్మాటర్స్ ఎక్సెట్రా యూస్ చేస్తాం, కానీ దిస్ కీవర్డ్ విల్ నాట్ యూస్, బట్ ఇట్స్ హైలీ రికమెండెడ్ యూస్ టెంప్లెట్ షేరబుల్ యాజ్ ఫాల్స్. ఓకే, సో ఇదేంటంటే ఆటోమేటిక్గా డిలీట్, అప్డేట్, క్రియేట్ పేజ్ నుంచి వెళ్ళగానే ఆ డేటా అంతా కూడా రిమూవ్ చేస్తుంది, సో దట్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో ఎస్పెషలీ అగ్రిగేషన్ బైండింగ్ కి ఈ ఆప్షన్ ఉంటుంది. సో దట్ ఈస్ ఆప్షనల్ బట్ స్టిల్ ఇట్ ఈస్ గుడ్ టు యూస్. ఓకే, ఫ్యాక్టరీ ఫంక్షన్స్ అవి రేర్లీ వి యూస్. సో ఇందులో ఇంపార్టెంట్ వైజ్ గా అయితే లైఫ్ సైకిల్ ఆన్ ఆఫ్టర్, ఆన్ బిఫోర్ అంటే కేస్ టు కేస్ బట్టి యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ టు లోడ్ సర్టెన్ మోడల్స్ ఎక్సెట్రా. డెడికేటెడ్ గా మోడల్ లోడ్ చేయడానికి యూజ్ చేయొచ్చు. ఇవి డిఫరెంట్ బైండింగ్ సింటాక్సెస్. సో పార్ట్ సింటాక్స్ ఒకటి ఉంటుంది, పార్ట్ సింటాక్స్ ఒకటి ఉంటుంది. సో ఇది పార్ట్ సింటాక్స్. సో కాంపోజిట్ బైండింగ్. సో మోర్ దాన్ 2 ఫీల్డ్స్. ఇక్కడ ఈ కేసులో ఫస్ట్ టైం, లాస్ట్ టైం ఎక్సెట్రా మనం ఫార్మాటర్ లోనే ఫార్మాటర్ లో జనరల్గా సింగిల్ వాల్యూ పాస్ చేయొచ్చు. పార్ట్స్ ఇస్తే మల్టిపుల్ డేటాను పాస్ చేయొచ్చు. సో ఈ కేసులో పార్ట్స్ అని ఇస్తే ఫార్మాటర్ అయితే సింగిల్ వాల్యూ ఇస్తాం. సో ఇది ఇది ఇక్కడ పాత్ ఇచ్చి ఇక్కడ ఒక ఫార్మాటర్ రాయొచ్చు, ఇక్కడ పాత్ ఇచ్చి ఇక్కడ ఇంకో ఫార్మాటర్ రాయొచ్చు. సో ఇది స్టాండర్డ్ ఫార్మాటర్. సో ఎస్ఏపి బిల్ట్-ఇన్ ఫార్మాటర్. ఇక్కడ కస్టమ్ ఫార్మాటర్స్ కూడా రాయొచ్చు. మల్టిపుల్ ఫార్మాటర్స్ యూస్ చేయాలంటే పార్ట్స్. సో ఇది అగైన్ రేర్లీ యూస్, బట్ దిస్ సింటాక్స్ ఈజ్ యూస్. పార్ట్స్ అని ఇస్తే ఇలా అరేలా డిఫైన్ చేసి, సో యూ కెన్ డిఫైన్ మల్టిపుల్ ఫీల్డ్స్ అండ్ ఆ రెండింటిని ఒకేసారి ఫార్మాట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే కరెన్సీ కన్వర్ట్ చేసి కరెన్సీ కోడ్ మనం యూఎస్డియా యూరోప్ అని చూపిస్తాం. సో ఆ కన్వర్షన్ కి ఫార్మాటర్ యూస్ చేయొచ్చు. ఆ వాల్యూ యూఎస్డిలో ఉంటే యూఎస్డి కన్వర్షన్ యూరోప్ లో ఎక్సెట్రా బేస్డ్ ఆన్ కన్వర్షన్ మనం కరెన్సీ కోడ్ ఎక్సెట్రా 2 పార్ట్స్ కింద యూస్ చేసి కరెన్సీ అండ్ కరెన్సీ కోడ్ కింద 2 ఫార్మాటర్స్ యూస్ చేసి మనం కన్వర్ట్ చేయొచ్చు. సో అలాగా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, పార్ట్ సింటాక్స్ ఒకటి ఇంపార్టెంట్.
ఎక్స్ప్రెషన్ బైండింగ్ ఇట్స్ ఆప్షనల్, గుడ్ టు యూస్. సో డైరెక్ట్ గా వ్యూలో సర్టెన్ వెర్షన్ ని సపోర్ట్ చేస్తుంది. వ్యూలోనే డైరెక్ట్ గా ఎక్స్ప్రెషన్ బైండింగ్ కూడా ఇవ్వచ్చు. సో ఇది 1 వే బైండింగ్, ఇది 2 వే బైండింగ్, 1 టైం బైండింగ్ ఎక్సెట్రా ఇస్తున్నారు. సో ఆటోమేటిక్ గా మనం ఫార్మాట్ రాయకుండానే స్టేటస్ 1 అయితే గ్రీన్ అని అలా స్టేటస్ డైరెక్ట్ గా చూపించవచ్చు. సో ఇక్కడే ఎక్స్ప్రెషన్ మనం ఈ సింటాక్స్ తో స్టార్ట్ చేస్తే ఈక్వల్ టు అని పెట్టి సో క్వశ్చన్ మార్క్ ఇచ్చి కాలన్ ఇవ్వాలి. సో యూజువల్ ఎక్స్ప్రెషన్ బైండింగ్ ఇలా వస్తుంది. సో ఈక్వల్ టు తో స్టార్ట్ చేస్తే రెగ్యులర్ బైండింగ్ కర్లీ బ్రేసెస్. సో అందులో ఈక్వల్ టు తో స్టార్ట్ చేస్తే ఇట్ టేక్స్ ఎస్ ఎక్స్ప్రెషన్ బైండింగ్. ఎక్స్ప్రెషన్ బైండింగ్ కి ఇక్కడ ఇఫ్ కండిషన్ ఇస్తే ఆ కండిషన్ ట్రూ అయితే ఈ వాల్యూ వస్తుంది, ఫాల్స్ అయితే ఈ వాల్యూ వస్తుంది. ఈ నోటేషన్ ని యూజ్ చేయొచ్చు. ఇవి దీస్ ఆర్ రియర్లీ ఆర్ అకేషనల్లీ యూజ్ సింటాక్స్. సో దీస్ ఆర్ అంటే సో రెగ్యులర్ ఫార్మాటర్ కాకుండా మనం ఇఫ్ యూ వాంట్ యూజ్ ఇట్ వీ కెన్ యూజ్ దిస్ సింటాక్స్ ఆల్సో. డైరెక్ట్ గా వ్యూలోనే లాజిక్ డిఫైన్ అవుతుంది. సో ఇక్కడ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో ఇక్కడ నోటీస్ చేస్తే టెక్స్ట్ విజిబుల్ ఎప్పుడు విజిబుల్ ఇఫ్ ద స్టాటస్ ఇస్ క్రిటికల్ అండ్ గ్రేటర్ దెన్ 100,000 అయితే విజిబుల్ అవుతుంది. ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సిన దిస్ ఇస్ ద క్వశ్చన్ మార్క్ తర్వాత ఇచ్చింది, దిస్ ఇస్ ఇఫ్ కండిషన్. అండ్ ఇక్కడ ఆటోమేటిక్ గా కండిషన్ అండ్ ఇఫ్ కండిషన్ మ్యాచ్ అయితే ఈ వాల్యూస్ షో చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఓన్లీ 2 వాల్యూస్ తీసుకున్న ఎక్స్ప్రెషన్ బైండింగ్ లో విజిబుల్ డైరెక్ట్లీ ఈ కండిషన్ మ్యాచ్ అయితే విజిబుల్, దట్స్ ఇట్. ఓకే, ఐకాన్ చూసినప్పుడు కూడా ఇది కలర్, ఇఫ్ ఇట్ ఇస్ కలర్ ఈ స్పెసిఫిక్లీ దిస్ వాల్యూ. సో ఇక్కడ ఓన్లీ 1 సింగిల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. సో ఇది ఎక్స్ప్రెషన్ బైండింగ్ లో అయితే ఇక్కడ కండిషన్ ఇస్తాం కనుక సో దిస్ ఈస్ ద కండిషన్, యూ హ్యావ్ టు ట్రీట్ ఇట్ దిస్. లెఫ్ట్ సైడ్ ఇస్ కండిషన్, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దిస్ విల్ కమ్, ఇఫ్ నాట్ ఫాల్స్ అయితే ఆఫ్టర్ కాలన్ ఏదైతుందో ఆ వాల్యూ వస్తుంది. సో యూ హ్యావ్ టు ట్రీట్ ఇట్ దట్ వే. సో బై డిఫాల్ట్ ఇఫ్ ట్రూ విజిబుల్, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ట్రూ దెన్ లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో రైట్ అండ్ లెఫ్ట్ 2 పార్ట్స్ కింద ఉంటుంది. సో ఇది ఎక్స్ప్రెషన్ బైండింగ్. సో దిస్ ఈస్ గుడ్ టు యూస్, నాట్ స్పెసిఫికలీ మ్యాండేటరీ, బట్ మోస్ట్లీ అయితే ఈ బైండింగ్ పార్ట్స్ ఏవైతే యూస్ చేస్తామో ఇవి స్పెసిఫికలీ ప్రాపర్టీ బైండింగ్ ఎక్సెట్రా ఆర్ కీ కాన్సెప్ట్స్. డేటా బైండింగ్ లో అయితే ఐ థింక్ ఫార్మాట్ స్టాండర్డ్ ఫార్మాట్స్ కొన్ని ఉన్నాయి. అండ్ స్టాండర్డ్ ఫార్మాట్స్ లో డేట్ ఈజ్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూస్. సో ఇంటీజర్స్ అవి కూడా ఉన్నాయి, బట్ ఇట్స్ గుడ్ టు యూస్, ఆప్షనల్ కూడా. సో ఇక్కడ సింపుల్ డేటా టైప్స్ ఎక్సెట్రా వచ్చేసరికి సో బులియన్ ఎక్సెట్రా యూస్ చేసేటప్పుడు కూడా ఇలా యూస్ చేసి సో టైప్ బులియన్ అని చెక్ చేసి క్రియేట్ చేయాలనుకుంటే ఒక ఆబ్జెక్ట్ ఎప్పుడైనా సో ఇలా క్రియేట్ చేసి సో ట్రూ ఆర్ ఫాల్స్. సో దీస్ ఆర్ రియర్లీ యూస్. సో డేట్ మనం కామన్ గా యూస్ చేస్తాం. డేట్ స్పెసిఫిక్ ఫార్మాట్ లో హైఫన్ స్లాష్ రావాలంటే టైప్ డేట్ అని ఇచ్చి ప్యాటర్న్ ఇస్తే ఆటోమేటిక్గా DDMM బై ఫార్మాట్ లో ఎక్సెట్రా డిస్ప్లే చేస్తుంది. సేమ్ ఇంటిజర్ కన్వర్షన్ కూడా వీ కెన్ యూస్ ఫ్లోట్, ఇంటిజర్, స్ట్రింగ్స్ ఎక్సెట్రా. సో మినిమం ఇంటిజర్స్ ఎన్ని డిస్ప్లే చేయాలి. సో యూజువల్లీ సమ్ కరెన్సీస్ లో సెపరేటర్ ఏంటంటే సో యుఎస్ లో అయితే ఇట్ విల్ బి ఐ థింక్ ఇట్ ఈస్ డాట్ అండ్ యూరోప్ లో అయితే కామా ఎక్సెట్రా. సో డెసిమల్ సెపరేటర్స్ సో మిలియన్ కి ఎక్సెట్రా సెపరేటర్ యూజ్ చేయాలంటే కూడా సో ఫ్లోట్ ఎక్సెట్రా ఫార్మాట్ లో బిల్ట్ ఇన్ గా వస్తుంది. సో ఇవి మనం జావా స్క్రిప్ట్ అనే యూజ్ చేయొచ్చు, మోడల్ అనేది యూజ్ చేయొచ్చు. యూజువల్లీ డేట్ యూజ్ చేస్తాం కానీ ఫ్లోట్, ఇంటిజర్ వాటికి విల్ నాట్ యూజ్ స్టాండర్డ్ మెథడ్స్ ఇన్ జనరల్. ఓకే, కావాలంటే ఇవి కూడా యూజ్ చేయొచ్చు. సో యూజింగ్ దట్ ఆల్సో వీ కెన్ డూ ద రౌండింగ్ ఎక్సెట్రా. ఓకే, సో ఇంటిజర్ అని ఇస్తే ఇఫ్ వీ గివ్ ఇస్ as type integer, it will automatically convert that any decimal value into rounded to nearest integer. So ఇక్కడ number of decimals if you say as 2, it will show as up to 2 decimals it will take. సో ఇలా ఇవి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఎక్సెట్రా మనం యూజ్ చేసుకోవచ్చు. సో టైప్ ఫ్లోట్, టైప్ ఇంటిజర్, టైప్ స్ట్రింగ్, దీస్ ఆర్ స్టాండర్డ్ కన్వర్షన్స్ కి మోస్ట్లీ యూజ్ చేసే ఆప్షన్స్. అండ్ లోకల్ టైం స్టాంప్, ISO టైం స్టాంప్ ఎక్సెట్రా కూడా ఇక్కడ
బేసిక్లీ ఇక్కడ మనం నోట్ చేయొచ్చు. If you look at here, ఇక్కడ ఇది యూటీసీ డేట్. సో గెట్ యూటీసీ డేట్ తీసుకుంటే దిస్ ఇస్ లోకల్. గెట్ డేట్ అంటే లోకల్ మన బ్రౌజర్ డేట్ వస్తుంది. యూటీసీ డేట్ అంటే సో గ్లోబల్, మన ఏ లొకేషన్ ది డేట్ అయితే చూపించాలనో. సో యూజర్స్, ఇఫ్ యూఆర్ బిల్డింగ్ ద అప్లికేషన్ బట్ స్టిల్ యూజర్స్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ డిఫరెంట్ లొకేషన్, జనరల్ గెట్ యూటీసీ డేట్ తీసుకుంటే యూనివర్సల్ డేట్ వస్తుంది. ఓకే, సో యూటీసీ డేట్ మెథడ్స్ యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఇది లోకల్ టైమ్ జోన్ స్పెసిఫిక్ డేట్ రావాలంటే యూటీసీ డేట్ అనేది మెథడ్స్ యూస్ చేస్తే విల్ గెట్ time zone specific date. Okay, so sometimes users might be running from different locations. So application globally, if they are running, it's recommended to use UTC date. Okay, so if not system date తీసుకుని సిస్టమ్ ఏ లొకేషన్ నుంచి ఉన్నదో, సో ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ ప్రిమైస్ సిస్టమ్, సో సిస్టమ్ లొకేషన్ బట్టి ఆ డేట్ చూపిస్తుంది. సో ఇఫ్ వీ డోంట్ వాంట్ టు డూ దట్ వే, సో జనరలీ యూటీసీ డేట్ ఇది చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్ హోస్ట్ అయింది ఇక్కడ ఇండియాలో హోస్ట్ అయ్యి, కానీ అప్లికేషన్ యూజర్స్ అందరూ కూడా యూఎస్ లో అనుకోండి. ఇఫ్ దే ఆర్ సెటింగ్ ఎనీ డెలివరీ డేట్ ఎక్సెట్రా, సో డెలివరీ డేట్స్ ఎక్సెట్రా కూడా ఆల్వేస్ 12 hours ఎక్సెట్రా ల్యాబ్స్ ఉంటుంది. ఎందుకు ల్యాబ్స్ ఉంటుంది అంటే ఇఫ్ వీ హ్యావ్ యూజ్డ్ గెట్ డేట్, దెన్ సిస్టమ్ డేట్ తీసుకుంటుంది. యూటీసీ డేట్ తీసుకుంటే వాళ్ళు లోకల్ డేట్ అండ్ టైం తీసుకుంటుంది. సో అకార్డింగ్లీ ద డేటా వాల్యూ కెన్ బి డిఫరెన్స్ ఉంటుంది. సో ఇట్ విల్ నాట్ బి మోర్, జనరలీ 12 hours to hours డిఫరెన్స్ వస్తుంది. ఓకే, బట్ దట్స్ ద డిఫరెన్స్. సో గెట్ యూటీసీ అనేది స్పెసిఫిక్లీ యూనివర్సల్ టైం జోన్ కి యూజ్ చేయాలంటే ఇది యూజ్ చేయాలి. ఇది జస్ట్ పాయింట్ టు నోట్. అండ్ ఫ్రాగ్మెంట్స్ డీటెయిల్ గా నోటీస్. సో స్పెసిఫిక్లీ ఎసింక్ అవైట్ అనేది న్యూ సింటాక్స్. సో అది సమ్ టైమ్స్ ఇట్స్ నాట్ వర్కింగ్, సో యూ కెన్ ఫాల్ బ్యాక్ టు ఓల్డ్ సింటాక్స్, బట్ ఇట్ విల్ బి ఇంప్రూవ్డ్ ఇన్ సబ్సిక్వెంట్ ఆప్షన్స్. ఎనీ డైలాగ్స్, మెసేజ్ బాక్స్ అన్నిటికి కూడా వి యూస్ ఫ్రాగ్మెంట్ డిఫాల్ట్ గా. సో ఫ్రాగ్మెంట్స్ కి వీ హ్యావ్ సీన్ సింపుల్ స్ట్రక్చర్ వచ్చేసరికి వీ హ్యావ్ ఫ్రాగ్మెంట్ యాజ్ నోటేషన్ ఇస్ వెల్. సో సింటాక్స్ లో ఫ్రాగ్మెంట్ డెఫినేషన్ ఈ స్ట్రక్చర్ యాడ్ చేస్తాం. అండ్ పర్టికులర్లీ స్క్రాలబుల్, డ్రాగబుల్, సో ఇవన్నీ ఫీచర్స్ కూడా, డైలాగ్ ఉండే ఫీచర్స్ అన్ని కూడా విల్ ట్రై జనరల్లీ యాడ్ ఇట్ యాజ్ ఎ డిఫాల్ట్. సో దట్ కన్ఫర్మ్ బటన్, క్లోజ్ బటన్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తాం. సో స్టార్ట్ అండ్ ఎండ్ బటన్స్ ఉంటాయి ఇక్కడ. ఈ కేసులో ఇట్ ఈస్ నాట్ ఏ, బట్ సో డైలాగ్ కి జనరల్ గా వి యాడ్ ఆల్ దీస్ ఫీచర్స్. అండ్ జనరల్ ఇందులో స్క్రాల్ బార్, హారిజాంటల్, వెర్టికల్ స్క్రాల్స్ రావు కనుక, సో దానికి అడిషనల్ గా స్క్రాల్ కంటెంట్ కంట్రోల్ ఒకటి యూస్ చేయాలి. అండ్ బిగిన్ ఎండ్ బటన్స్ అనేవి ఎవ్రీ డైలాగ్ కి మస్ట్ అండ్ షుడ్ గా వీ షుడ్ హ్యావ్ ఏ క్లోజ్ బటన్. ఇఫ్ నాట్ ఇట్ విల్ బి ఇన్ users, they'll not be able to exit from the screen. So dialog మర్చిపోకుండా we should always have a begin and end button. So minimum end button, close button అయితే ఉండాలి. So that's the only way they can exit from that fragment. So ఇది మాత్రం మర్చిపోకూడదు. First and foremost thing for fragments is have end buttons and have resizable. ఎందుకు resizable అంటే sometimes it will be, information will be blocked. So users దాన్ని మూవ్ చేయగలుగుతారు డైలాగ్. ఓకే, sometimes బ్యాక్ డేటా తోటి కూడా కంపేర్ చేయాల్సి వస్తుంది. So they can, if by using resizable, draggable, etc. options, they can reposition the content and they can check. Same మనం ఇప్పుడు ఇక్కడ ఎలాగైతే రీపొజిషన్ చేసి both are compare చేస్తామో, so this flexibility will be there. So if these are general tips, అన్ని కూడా మనం by default enable చేస్తే this is good to know. With fragments, always use header and dialog with all options enabled with end buttons. Okay, అండ్ బటన్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్. సో దట్స్ ఇట్. ఫ్రాగ్మెంట్స్ కి అంతకన్నా ఎక్కువ అసింక్ అవైట్ ఫంక్షన్
ఇష్యూ లేకుండా చూసుకోవాలి. ఇంకోటి అది కరెక్ట్గా నోటీస్ చేస్తే విల్ నాట్ గెట్ ఎనీ డూప్లికేట్ ఐడి. ఫ్రాగ్మెంట్స్ జనరల్గా వచ్చే ఇష్యూ డూప్లికేట్ ఐడీస్ ఇష్యూ వస్తుంది. ఎక్కడ డిఫైన్ చేసినా బెటర్ టు డిఫైన్ విత్ యూనిక్ ఐడి. సో ఫ్రాగ్మెంట్కి ఐడి ఉంటుంది. ఇక్కడ ఈ కేసులో ఇది ఫ్రాగ్మెంట్కి ఇది ఐడి. బట్ ఇఫ్ వి లుక్ ఎట్ fragment definition, so ఇక్కడ లోడ్ చేసేటప్పుడు this will be ఇక్కడ ఐడి డిఫైన్ చేయలేదు. యాక్చువల్లీ we should have an ID. అలా ఐడి డిఫైన్ చేయకపోతే వీల్ ఎండ్ అప్ విత్ డూప్లికేట్ ఐడి. మల్టిపుల్ టైమ్స్ దాన్ని యూస్ చేస్తాడు, ఇష్యూ ఫేస్ అవుతుంది. సో ఈ కేసులో ఈ ఫ్రాగ్మెంట్ నేమ్ ఇది యూనిక్ నేమ్. సో ఇక్కడైతే రీయూజ్ అవ్వలేదు, బట్ వీ షుడ్ హ్యావ్ అన్ ఐడి. ఇక్కడ వీ డి నాట్ హ్యావ్ ఐడి హియర్. వైట్ ఎందుకు యాడ్ చేయలేదు? ఇట్ షుడ్ హ్యావ్ యాడెడ్ ఫ్రాగ్మెంట్ ఐడి. నోటీస్ చేస్తే సో ఇలా ఐడి క్రియేట్ చేస్తాం జనరల్గా. సో ఐడి అసైన్ చేసి ఐడితో చెక్ చేసి విల్ డూ ఇట్. ఇఫ్ ఐడి యూస్ చేయకపోతే ప్రాబ్లం ఏదో, సో వీ మైట్ ఎండ్ అప్ విత్ డూప్లికేట్. ఏదర్ ఈ డెడికేటెడ్ ఫ్రాగ్మెంట్ రీయూస్ చేయకపోతే ప్రాబ్లం లేదు, బట్ లేదంటే మాత్రం వీ షుడ్ యూస్ సమ్ ఐడి. ఓకే, సో డైలాగ్ క్రియేట్ చేస్తాడు, ఐడి ఉండి క్రియేట్ చేస్తే బెటర్. ఐ డి నాట్ యూస్ ఫ్యూ ప్లేసెస్ ఆర్ యూస్ చేయలేదు. So this is a fragment. Hello అనేది జస్ట్ హలో అనే సింపుల్ డైలాగ్ వచ్చింది. బట్ ఇఫ్ వీ లుక్ ఎట్ ద కంట్రోల్, లెట్స్ మీ చెక్. ఇప్పుడైనా ఐడి యూస్ చేస్తారు. సో ఐ థింక్ వెయిట్ ఫంక్షన్ యూస్ చేస్తారు ఇక్కడ. దిస్ ఇస్ నాట్ వర్కింగ్. ఓకే, సో ఇది యూనిక్ నేమ్ అయితే ఇస్తున్నారు, బట్ ఐడి దే ఆర్ నాట్ గివింగ్. బట్ ఐడి ఇవ్వాలి. సో ఐడి ఇవ్వకపోతే డూప్లికేట్ ఐడీస్ ఇష్యూస్ వస్తాయి. ఇది సింగిల్ యూజేజ్ అయితే ప్రాబ్లం ఉండదు, బట్ మల్టిపుల్ యూజెస్ ఇదే డైలాగ్ మనం 2 places లో యూజ్ చేస్తే డూప్లికేట్ ఐడి వస్తుంది. సో దాన్ని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలంటే, సో వీ హ్యావ్ టు డూ ఏ చెక్, లైక్ ఐడితో వ్యాలిడేషన్ చెక్ చేయాలి. ఫ్రాగ్మెంట్ లోడ్ చేసే ముందే వీ హ్యావ్ టు చెక్ వెదర్ వాట్ ఇస్ ద ఐడి ఆఫ్ దట్. సో కంట్రోల్ ఐడి చెక్ చేస్తే, ఐడి చెక్ చేసిన దాన్ని బట్టి ఈ లూప్లోకి ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఓకే, if I have a syntax handy, I'll show. Let me see. సో జనరల్గా ఇలా ఇక్కడ డిస్ప్లే ఐడి ఆర్ అని చెప్పి ఇలా లోడ్ ఫంక్షన్ తీసుకో. సో జనరల్గా ఇలా ఇక్కడ ఈ డైలాగ్ ఇక్కడ తీసుకున్నది ఇక్కడ ఇఫ్ దిస్ ఇస్ మ్యాచింగ్ అని ఇక్కడ ఈ కండిషన్ లో పాస్ చేయొచ్చు. ఇలా వేరియబుల్ తీసుకొని దిస్ డాట్ ఐడి, సో ఈ లొకేషన్ లో ఐడి ఉండి అండ్ ఫ్రాగ్మెంట్ ఉంటే ఇక్కడ ఈ డైలాగ్ క్రియేట్ అనేది ఇక్కడ ఇస్తాం. సో దిస్ డాట్ డైలాగ్ క్రియేట్ అని. సో అప్పుడు ఏమవుతుందంటే, సో ఈ బోత్ కండిషన్ చెక్ చేస్తాం. ఐడి ఉండాలి, అట్ ద సేమ్ టైం ఫ్రాగ్మెంట్ అది అయి ఉండాలి. సో 2 క్రైటీరియాస్ తీసుకుంటుంది ఇక్కడ. ఆర్ కండిషన్, సో ఇదర్ దిస్ లొకేషన్ ఆర్ ఫ్రాగ్మెంట్ విచ్ ఆర్ ఇస్ దేర్, then you can open this dialog అని చెప్పి చెప్తున్నాం. సో ఇఫ్ ద డైలాగ్ ఇస్ మ్యాచింగ్ ఎక్సెట్రా.
సో ఇవేంటంటే it will allow us to avoid duplicate IDs. These are general ways to avoid issues. Essentials లో రిమైనింగ్ ఎక్సెట్రా అయితే ఇందులో ఇంపార్టెంట్ వన్ export when you will be able to do it. Optimizations, this is important. సో ఇవన్నీ ఎడిషనల్ ఆప్షనల్ ఫైల్స్ అని కూడా యాక్చువల్గా స్పెసిఫిక్ ఉంటాయి. సో see which is useful. ఇది యాప్స్ లో స్పెసిఫిక్ గా డిఫైన్ చేయొచ్చు. సో యూజువల్ గా అంటే మనం మాన్యువల్ గా క్యాష్ క్లియర్ చేస్తాం కదా. సో ఇది ఎంతవరకు ఆ క్యాష్ ఉండాలనేది దిస్ ఇస్ ద లిమిట్. సో ఇది ఈ ప్రాపర్టీస్ ఎక్సెట్రా మనం డిఫైన్ చేయొచ్చు. సో డిఫైన్ చేసి యాడ్ చేస్తే సో ఇది ఎక్కడ యాడ్ చేస్తామంటే సో ఇలా ఎడిషనల్ ఫైల్ రిసోర్స్ సర్వ్లెట్ అని ఒక ఫైల్ యాడ్ చేయొచ్చు. ఫైల్ యాడ్ చేసి ఇవన్నీ మెయింటైన్ చేయొచ్చు. సో ఇది యాక్చువల్గా ప్రాక్సీ కట్లకి యూజ్ చేస్తాడు యూజర్. సో యూజ్ క్యాష్ ఎక్సెట్రా ఇది దిస్ ఇస్ క్లోజ్ టు మైక్రో సెకండ్స్ అంటే 365 days if I'm not wrong. Micro seconds. One day. Not sure. It is 0.07 అని చూపిస్తుంది. Equal to 1 week. Sorry, ఇక్కడే ఇచ్చారు ఆల్రెడీ. Default equal to 1 week. I didn't see this word. Okay. సో ఇది 1 week అండి. సో బై డిఫాల్ట్ 1 week వరకు క్యాష్ టైం ఉంటుంది. అంటే ఈ రోజు ఓపెన్ చేసిన పేజ్ మీరు రేపు ఓపెన్ చేసిన అప్ టు 7 days పాటు కూడా ఇట్ నీడ్ నాట్ ఫెచ్ అగైన్. సో అందుకని క్విక్ గా లోడ్ అవుతుంది. దిస్ ఈస్ వన్ వే అడ్వాంటేజ్. సో ఇవి ట్వీక్ చేయాలంటే కూడా వీ కెన్ ట్వీక్ ఇట్ యూజింగ్ ఎడిషన్. సో ఇవి ఏంటంటే ఆప్టిమైజేషన్స్ కి యూజ్ చేసే అప్రోచెస్. ఓకే. సో టచ్ చేయాలని కాదు, బట్ క్యాషింగ్ అసలు వద్దు, ఎవ్రీ టైం రియల్ టైం డేటా తీసుకోవాలంటే ఆఫ్ చేయాలంటే యూజ్ క్యాష్ ఆఫ్ అని ఫాల్స్ అని ఎక్సెట్రా సెట్ చేయాలి. సో దీస్ ఆర్ లైక్ ఎడిషనల్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్సెట్రా తీసుకోవడానికి. సో ఇది సర్వర్ క్యాష్ ఎక్సెట్రా. దీనికి యాక్చువల్గా ఎడిషనల్ గా ఫైల్ యాడ్ చేయాలి. సో నాట్ షూర్ ఇక్కడ దే హ్యావ్ గివెన్ ద శాంపుల్ స్ట్రక్చర్. ఇది సర్వర్ సైడ్. సో సర్వర్ సైడ్ లో అయితే రిసోర్సెస్ పాత్ లో ఇది మెయింటైన్ చేయాలి. సో ఈ రిసోర్సెస్ కి వెళ్తే అక్కడ ఉంటుంది అన్నమాట. సో దిస్ ఐ డోంట్ థింక్ వీ కెన్ యాడ్ మాన్యువల్లీ. యూజువల్ గా ఇది ఇన్స్టాల్ చేసిన ఫైల్స్ లో యాడ్ చేయొచ్చు. సో ఈ వెబ్ ఐడి పర్సనలైజేషన్ ఎక్సెట్రా యాడ్ చేస్తాడు. అందులో అయితే సర్వర్ ఫైల్స్ మనం టచ్ చేసి మాడిఫై చేయడం ఉంది. బట్ ఐఎమ్ నాట్ షూర్ హౌ ఇట్ అలౌస్ ఇన్ బ్యాక్. ఓకే. సో అదొకటి చూడాల్సింది. బట్ దీస్ ఆర్ మెంట్ ఫర్ క్యాష్ ఎక్సెట్రా రిస్ట్రిక్ట్ చేయడం. ఇది ఆప్టిమైజేషన్ కి అంత యూజ్ అవ్వకపోవచ్చు. విల్ నాట్ బి ఏబుల్ టు అప్లై ఫర్ ఈచ్ అప్లికేషన్. బట్ మన దగ్గర ఉన్న ఆప్షన్స్ అయితే ఈ కోర్ ట్యాగ్ ఎక్సెట్రా మనం డెఫినెట్లీ మనం ట్రిమ్ డౌన్ చేయొచ్చు. అండ్ సో దిస్ ఇస్ క్యాష్ బస్టర్ అండి. సో ఇది బ్రౌజర్ ఎప్పుడు ఆ క్యాష్ ని ఇది రిమూవ్ చేయడానికి క్యాష్ బస్టర్ ఆప్షన్ వైజ్ గా ఇది ఒక ఆప్షన్. సో రిసోర్సెస్ మన దగ్గర ఏదైతే మనం బూట్ స్ట్రాప్ లో ఇస్తామో ఇక్కడ ఎడిషనల్ గా ఈ ప్రిఫిక్స్ రిసోర్సెస్ మధ్యలో SAP UI క్యాష్ బస్టర్ అనే ట్యాగ్ ఇస్తే సరిపోతుంది. ఓకే. సో ఇట్ సపోర్ట్స్ ఫర్ జావా అండ్ ABAP అండ్ BTP కూడా. ఓకే. సో యాక్సెస్ HANA యాక్సెస్ కి ఒకటే సపోర్ట్ చేస్తున్నారు. బేసిక్లీ ఏంటంటే సో వెన్ యూ వాంట్ క్యాష్ అయితే పర్మనెంట్ గా, సో ఎప్పుడు కూడా 1 week లిమిటేషన్ లేకుండా పర్మనెంట్ గా క్యాష్ రిసోర్సెస్ రావాలి. అంటే మీరు అప్లికేషన్ ప్రొడక్షన్కి వెళ్ళిన తర్వాత ఇంకా దాంట్లో ఏ చేంజెస్ ఉండవు అనుకున్నారు అనుకోండి. సో ఇట్స్ మోర్ ఫాస్టర్ రైట్. ఎవ్రీ వీక్ ఒకసారి కూడా లోడ్ అవ్వకని అవసరం ఉండదు. బూట్ స్ట్రాప్ దగ్గర డైరెక్ట్ గా ఈ కీవర్డ్, సో బూట్ స్ట్రాప్ దగ్గర మనం SAP UI క్యాష్ బస్ట్ చేస్తే పర్మనెంట్ గా
క్యాష్ నుంచే లోడ్ చేస్తుంది. 7 days ఒకసారి కూడా మోడిఫై అవుతుంది. సో దట్ ఈస్ వన్ వే. ఎవ్రీ 7 days ఒకసారి కూడా ఎడిషనల్ కాల్, ఎడిషనల్ లోడ్ టైమ్స్ ఏమీ లేకుండా ఉంటుంది. ఓకే. సో ఇది యాక్చువల్లీ ఇలా కన్నా ఎనీ టైం ప్రొడక్షన్కి వెళ్ళినప్పుడు ఇష్యూస్ వచ్చాయంటే క్యాష్ హార్డ్ రీలోడ్ చేసేటప్పుడు సో ఈ క్యాష్ అనేది రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఇది యూజువల్లీ ఆఫ్ చేసే ఉంటుంది. సో దిస్ ఈస్ వన్ వే టు కంట్రోల్. ఓకే. బేసిక్గా చేయాల్సిన బూట్ స్ట్రాప్ దగ్గర జస్ట్ ఈ ప్రిఫిక్స్ యాడ్ చేయాలి. రిసోర్సెస్/UFA కోర్ అని ఉంటుంది. దానికి అడిషనల్గా ఈ పాత్ యాడ్ చేస్తే పర్మనెంట్గా క్యాష్ నుంచి ఆల్వేస్ ఇట్ విల్ పిక్. ఇవి దే విల్ ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్. ఓకే. ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేది వీ కెనాట్ ఎగ్జాక్ట్లీ ప్రిడిక్ట్, బట్ యూజువల్లీ మనం సర్వర్ సైడ్ క్యాష్ క్లియర్ చేసేటప్పుడు దిస్ ఈస్ అ ఫైల్. సో అప్లికేషన్ క్యాష్ ఫైల్ అని ఉంటుంది. సో SC38కి వెళ్ళి UI టు గ్లోబల్ ఇన్వాలిడేట్ గ్లోబల్ క్యాషెస్, క్లయింట్ క్యాషెస్ ఏదైతే చేస్తాం అది నథింగ్ బట్ ఈ ఫైల్స్. సో ఈ ఫైల్స్ ఏంటంటే అవి దే స్టోర్ ఇన్ ద సర్వర్. సో అదంతా కూడా మనం అన్ని అప్లికేషన్ సింగిల్ షాట్ లో క్లియర్ చేయొచ్చు. ఇప్పుడు ఈ యాప్కి క్లియర్ చేయడానికి అవుతుంది. సో అన్ని యాప్స్ కి ఆర్ ఫర్ స్పెసిఫిక్ యూజర్ కి ఎక్సెట్రా క్లియర్ చేయడానికి SC38 రిపోర్ట్ యూస్ చేసి క్లియర్ చేసేది ఈ అప్లికేషన్ క్యాష్. ఓకే. సో ఈ అప్లికేషన్ క్యాష్ అనేది ఈ విధంగా స్టోర్ అవుతుంది. సో ఫర్ ఈచ్ వ్యూ కి దిస్ ఇస్ ద లాస్ట్ స్టోర్డ్. దిస్ ఇస్ యాక్చువల్లీ ఇయర్ అండ్ డేట్. సో 2012 9 month and date timestamp. ఈ టైం స్టాంప్ ఐడి కింద ఉంటుంది. సో వెన్ వాజ్ ఇట్ లాస్ట్ స్నాప్ షాట్ సేవ్ చేస్తుంది అనేది ఉంటుంది. సో SC38 అనే రిపోర్ట్ యూస్ చేస్తే సరిపోతుంది. అక్కడ యూస్ చేసి వీ కెన్ డిలీట్ ఆల్ దీస్ అప్లికేషన్ క్యాష్ ఎక్సెట్రా ఆర్ SMICM. సో ఈ రెండు జనరల్గా యూస్ చేస్తాం. సో SC38కి వెళ్తే ఇన్వాలిడేట్ క్లయింట్ క్యాషెస్ యూజ్ అవుతుంది. క్లయింట్ అండ్ గ్లోబల్ క్యాష్. ఇంకోటి SMICM. ఇక్కడికి వెళ్తే యూ గో టు సే ద సర్వర్ క్యాష్ ఉంటుంది. సో సర్వర్ క్యాష్ యూ కెన్ యూస్. సో దీస్ టూ ఆప్షన్స్ విల్ అలౌ us టు క్లియర్ ద క్యాష్ అండ్ అప్లికేషన్ ఫ్రెష్ గా పిక్ చేయాలి. ఏమైనా ఇష్యూస్ వచ్చినా, ఓల్డ్ కోడ్ ఉన్నా, సో న్యూ కోడ్ రిఫ్లెక్ట్ అవ్వకపోతే ఛాన్సెస్ ఆర్ ఇట్ ఈస్ లోడింగ్ బికాస్ ఆఫ్ క్యాష్. ఇవన్నీ కూడా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడం కోసం యాడ్ చేసిన కాన్సెప్ట్స్, బట్ దట్ మైట్ కాస్ ట్రబుల్ వెన్ సమ్ చేంజెస్ ఆర్ నాట్ రిఫ్లెక్టింగ్ క్లియర్ క్యాష్. జనరల్గా మనం బ్రౌజర్ లో చేస్తాము, బట్ సర్వర్ లో కూడా చేసానంటే ట్రాన్స్పోర్ట్ ద్వారా మూవ్ చేసిన రిఫ్లెక్ట్ అవ్వడం అన్ని కూడా ఇక్కడ పోస్ట్ టిఆర్ మూమెంట్ ఈ యాక్టివిటీ చేయాలి. ఎందుకు చేస్తే వై బికాస్ సమ్ చేంజెస్ ఎక్సెట్రా మైట్ బి పిక్డ్ అప్ ఫ్రమ్ క్యాష్. సో పోస్ట్ టిఆర్ మూమెంట్ జనరల్ గా ఈ క్యాష్ క్లియరింగ్ యూజ్ చేయాలి. సో దీస్ ఆర్ సమ్ బేస్డ్ ఆప్టిమైజ్. డివైసెస్ ఎక్సెట్ కంటెంట్ సెన్స్ డివైసెస్ వీ వోంట్ టచ్ మచ్. మీరు రిస్ట్రిక్ట్ చేయాలంటే లాంచ్ ప్యాడ్ దగ్గరికి వెళ్ళి మొబైల్లో డిస్ప్లే కాకూడదంటే ఆ టిక్ బాక్స్ తీసేస్తే సరిపోతుంది. డివైస్ వరకు కంట్రోల్ అంటే దట్స్ ఇట్, నీడ్ నాట్ టచ్ మోర్. బై డిఫాల్ట్ గా కాజీ కాంపాక్ట్ యూస్ చేయొచ్చు. స్పెసిఫిక్ గా UI టేబుల్ వాడితే కండెన్స్ యూస్ చేయొచ్చు, మోర్ స్పేస్ వస్తుంది. ఇవి CSS క్లాసెస్. సో SAP UI సైజ్ కాంపాక్ట్ అని టేబుల్ కంట్రోల్కి ఇస్తే సరిపోతుంది. 80% కాంపాక్ట్ యూస్ చేయొచ్చు. ఇఫ్ మొబైల్లో రన్ చేస్తే కాజీ డిఫాల్ట్గా ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ మోర్ స్పేస్ యూస్ కాంపాక్ట్. కాజీ కండెన్స్ ఇగ్నోర్ చేయొచ్చు. సో దిస్ ఇస్ కాజీ వ్యూ, దిస్ ఇస్ కాంపాక్ట్ వ్యూ. ఓకే. సో ఇది ఐ థింక్ దిస్ ఇస్ కండెన్స్ వ్యూ. కాంపాక్ట్ కండెన్స్ కూడా సిమిలర్గా ఉంటుంది. సో ఇలా. సో మోర్ లెస్ కీ కాన్సెప్ట్స్ లో అయితే ఆప్టిమైజింగ్ అప్లికేషన్స్ ఆప్షన్స్ ఇది కాకుండా ఇంకోటి ఉన్నది. సో ఆప్టిమైజింగ్ అప్లికేషన్స్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఇక్కడ ఉన్నదా లేదా, యాక్సెసిబిలిటీ గైడ్ ఒకటి ఉంది. రిమూవ్ చేస్తుంటారు. దేర్ షుడ్ బి వన్ మోర్. UFI ఇన్స్పెక్టర్. సో UFI ఇన్స్పెక్టర్ ఆర్ ఇది ఈ రెండు కూడా ట్రబుల్ షూటింగ్ ఎక్సెట్రా, సో సపోర్ట్ అసిస్టెంట్ ఎక్సెట్రా ఈ రెండు ఇంపార్టెంట్. సో జనరల్ గా పెర్ఫార్మెన్స్ ఎక్సెట్రా మనం మెజర్ చేయడానికి ఇవి యూజ్ చేయొచ్చు. సో దేర్ ఇస్ ఎ షార్ట్ కట్. ఇది SAP UI సపోర్ట్ ఈక్వల్ టు ట్రూ అని యాడ్ చేస్తే సరిపోతుంది.
for the existing application. ఈ కేసులోనే we'll take one demo app. We'll take this app. So ఈ యాప్ ఇక్కడ సో అపెండ్ చేసేటప్పుడు you can append SAP UI support equal to true. రెగ్యులర్ గా రన్ యాప్ చూస్తే ఇక్కడ బిలో ఇక్కడ సపోర్ట్ అసిస్టెంట్ అని ఇలా వస్తుంది. ఓకే, సో ఇది పెర్ఫార్మెన్స్ అనలైజ్ చేయడానికి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి. సో ఇక్కడ డిఫాల్ట్ గా స్టాండర్డ్ గా మనకి ఇన్పుట్స్ అని ఉంటాయి. సో దీనికి డైరెక్ట్ గా ఏంటంటే సో ఏ యాప్ కైనా ఇది SAP UI సపోర్ట్ ఈక్వల్ టు ట్రూ అని యాడ్ చేసి సపోర్ట్ అసిస్టెంట్ వస్తుంది. ఓకే, ఇక్కడ రూల్స్ సెట్ మనం డిఫైన్ చేయొచ్చు, ఎగ్జిస్టింగ్ కూడా అన్ని కూడా బై డిఫాల్ట్ గా మీరు ఇక్కడ అన్ని సెలెక్ట్ ఆల్ చేసి జస్ట్ అనలైజ్ అని చెక్ చేస్తే అప్లికేషన్ లో ఉన్న ఇష్యూస్ అన్ని కూడా ఏమైనా ఉన్నా కూడా హై లెవెల్ ప్రయారిటీ ఏంటి అనేది డిఫైన్ చేస్తుంది. సో క్విక్ టెస్ట్ అనమాట. సో మనం కొన్ని డిప్రికేటెడ్ లైబ్రరీస్ యూస్ చేసినా లేదా రాంగ్ సింటాక్సెస్ యూస్ చేసినా ఇది అనలైజ్ చేసి హై ప్రయారిటీ ఇష్యూస్ ఏమన్నాయో అవి ఫిక్స్ చేస్తే చాలు. లో ప్రయారిటీ ఎక్సెట్రా ఇగ్నోర్ చేయొచ్చు. దే ఆర్ నాట్, సో సమ్ టైమ్స్ ఏమైనా మిస్ అయితే అవి దట్ కెన్ బి హైలైటెడ్. సో స్పెసిఫిక్ యాక్సెస్, సో ఇలా మెమరీ రిలేటెడ్ బైండింగ్స్ ఇష్యూస్ ఉన్నా ఇలా స్పెసిఫిక్ కేటగిరీ కూడా మనం చెక్ చేసి అడగచ్చు. సో మోస్ట్లీ మనం ఎనీ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉన్నాయంటే పర్ఫార్మెన్స్ అని చెక్ చేసి మనం ఇక్కడ అనలైజ్ అని చెక్ చేసి రన్ చేస్తే దాని రిపోర్ట్ కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఏం చేస్తుందంటే ఇట్ విల్ గివ్ అస్ ఎ స్నాప్ షాట్. ఓకే, దిస్ ఇస్ ఈజీ వే టు ఐడెంటిఫై పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఆర్ ఎనీ ఇష్యూస్. ఓకే, ఇది యూఎఫ్ఐ సపోర్ట్ అసిస్టెంట్. ఓకే, ఇది కంప్లీట్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత క్వాలిటీకి ఎక్సెట్రా మూవ్ చేసినప్పుడు రన్ చేస్తే, అంటే బిఫోర్ మూవింగ్ టు క్వాలిటీ యూ కెన్ రన్ దిస్. జస్ట్ యాడ్ SAP UI సపోర్ట్ ఈక్వల్ టు ట్రూ. ఓకే, అలాగే SAP UI డీబగ్ ఈక్వల్ టు ట్రూ అని ఉంటుంది. UI డీబగ్ ఈక్వల్ టు, ఇది మనం ప్రీలోడ్ ఫైల్స్ ని ప్రొడక్షన్ లో డీబగ్ చేయాలంటే SAP UI డీబగ్ ఈక్వల్ టు అని యాడ్ చేస్తే మనం ఆ ఫైల్స్ కంట్రోలర్ ఫైల్స్ అన్ని కూడా యాక్సెస్ చేయొచ్చు కన్సోల్ లో. SAP UI డీబగ్ ఈక్వల్ టు SAP UI సపోర్ట్ ఈక్వల్ టు. సో ఈ రెండు లిటిల్ హ్యాండీ ఆర్ యూస్ఫుల్. అండ్ వన్ మోర్ ఉన్నది, లెట్ మీ షో దట్ UFI ఇన్స్పెక్టర్. సో ఇది రేర్లీ యూస్. సో స్పెసిఫిక్ కంట్రోల్స్ ఎక్సెట్రా మనం ఎడిషనల్ ఫీచర్స్ యాడ్ చేయాలనుకోండి, సో ఈచ్ కంట్రోల్ ని చెక్ చేయొచ్చు. మనం ఇప్పుడు మనం ప్రాపర్టీస్కి వెళ్ళి చెక్ చేసి యాడ్ చేస్తాం కదా. సో ఆ కంట్రోల్స్ లో ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా మనం ఇది ఈజీగా కోడ్ ని చెక్ చేయొచ్చు. ఎక్స్టెన్షన్ యాడ్ చేయాలి ఫస్ట్. ఐ థింక్ ఐ హ్యావ్ దట్ ఎక్స్టెన్షన్ ఆల్రెడీ. What is remote? సేమ్ దీనిలాగే. సో యూ కెన్ జస్ట్ డౌన్లోడ్ ఇట్ అండ్ యాడ్ ఇట్. సో ఇది యాడ్ చేస్తే సో దీస్ ఆల్ ప్లగ్ఇన్స్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, సో ఇక్కడ కంట్రోల్ స్పెసిఫిక్ గా మన కంట్రోల్ దగ్గర రైట్ క్లిక్ చేసి UI ఇన్స్పెక్ట్ కంట్రోల్ అంటే UI ఆప్షన్స్ ఎక్సెట్రా కూడా అన్ని కూడా మనం చెక్ చేయొచ్చు. ఇక్కడ నోటీస్ చేస్తే ఆ కంట్రోల్లో ఉన్న ఎడిషనల్ ప్రాపర్టీస్ ఎక్సెట్రా ఇన్ఫర్మేషన్ అవి కొన్ని వస్తుంది. జనరల్గా ఇక్కడ వ్యూ దగ్గర ఇక్కడ ఈ కేసులోని సో మోడిఫై చేసి యాడ్ చేయడానికి ఎక్సెట్రా ఉంది. బట్ ఇది కాకుండా మనకి UFI ఇన్స్పెక్టర్ లో స్పెసిఫిక్ ప్రాపర్టీస్ ఈవెంట్స్ ఏవైతే ఎడిషనల్ గా, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం డిలీట్ ఈవెంట్ ఎక్సెట్రా, యాడ్ ఈవెంట్ ఎక్సెట్రా ఉన్నాయి, వేరే వేరే ఈవెంట్స్ ఎక్సెట్రా, క్లిక్ ఈవెంట్ ఎక్సెట్రా యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేసి చెక్ చేయొచ్చు. ఫ్యూ ఆప్షన్స్ ఎడిషనల్ కంట్రోల్ వస్తుంది, యూ కెన్ ప్లే అరౌండ్ విత్ ఇట్. సో జస్ట్ యాడ్ చేస్తే ఎక్స్టెన్షన్. సో దిస్ ఈస్ ఎనేబుల్. Where is our application? ఇది రిఫ్రెష్ చేశాను. సో ప్లగ్ఇన్ ఇన్స్టాల్ అయ్యి ఎనేబుల్ అయింది. సో ఇప్పుడు రైట్ క్లిక్ హియర్, ఇక్కడ మనకి ఇన్స్పెక్ట్ UFI అని రావాలి.
ఇక్కడ ఇది చూసారంటే యూఎఫ్ఐ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఆప్షన్. సో ఇక్కడ ఆప్షన్ లో యూఎఫ్ఐ ఇన్స్పెక్టర్ వస్తుంది. ప్రెసెంట్ ఇక్కడ ఇందులో అయితే ఇది లోడ్ అవ్వలేదు. ఇట్ షుడ్ లోడ్ ఐడియలీ. మైట్ హ్యావ్ టు క్లోజ్ ఇట్ అండ్ ఓపెన్ చేస్తే సో ఎడిషనల్ మనకి సపోర్ట్ విండోస్ వస్తుంది. సో ఇక్కడ చూసినట్టు సో యూ కెన్ జస్ట్ ప్లే అరౌండ్ వన్స్. ఇక్కడ నోటీస్ చేస్తే సో ప్రాపర్టీస్ ఎక్సెట్రా అయినా ఎడిషనల్ గా మనం జస్ట్ ప్లే అరౌండ్ చేయాలి. సో ఇది స్టాండర్డ్ గా ఫిరీ లాంచ్ ప్యాడ్ వాటిలో యాడ్ చేసి చెక్ చేస్తే ఇంకా బెటర్ వ్యూ తెలుస్తుంది. సో చేసే దానికన్నా ఓకే. సో ఇవి ఎడిషనల్ ఆప్షనల్ ఇన్ అడిషన్ టు ఉన్న వాటికి. అండ్ bootstrap components, data modeling, XML, రూటింగ్. సో రూటింగ్ ఒకటి జస్ట్ నోటీస్ చేయాల్సింది ఏంటంటే రూటింగ్ లోని మోస్ట్ లైక్లీ మేనిఫెస్ట్ లోనే ఆటోమేటిక్ గా వీ షుడ్ బి ప్లేయింగ్ అరౌండ్. సో ఎలిమెంట్స్ కి ఎక్సెట్రా అయితే రిమూవ్ చేస్తాం కానీ బట్ జనరల్ రికమెండేషన్ దాన్ని టచ్ చేయదు. సో మోస్ట్లీ రూటింగ్ ఎప్పుడైనా స్టాండర్డ్ గా ఆటో జనరేట్ అయిన దాన్ని టచ్ చేస్తే దెర్ విల్ బి లాట్స్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్. సో డేటా హ్యాండిల్ చేసే ఇష్యూస్ వస్తాయి. ముందు అయితే ఈవెంట్ బస్ ఎక్సెట్రా డిఫరెంట్ ఉండేవి, బట్ రైట్ నౌ అయితే ఇట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్. దేర్ ఇస్ ఓన్లీ వన్ మెథడ్. సో ఓవర్ అవుటర్ మెథడ్. సో ఓవర్ అవుటర్ మెథడ్ డిఫాల్ట్ గా మేనిఫెస్ట్ లోనే హ్యాండిల్ అవుతుంది. దాన్ని స్టాండర్డ్ దాన్ని యూజ్ చేస్తే సరిపోతుంది. దీన్ని మనం ట్వీక్ చేయక్కర్లేదు. సో జనరల్లీ దిస్ ఇస్ ద స్టాండర్డ్ స్ట్రక్చర్. సో రూట్స్, దిస్ ఇస్ ద ల్యాండింగ్ పేజ్, సబ్ పేజ్, సబ్ డీటెయిల్ పేజ్, ఇంకా ఏదైనా డిజిటల్ పేజ్ ఉంటే ఇలా వస్తుంది. సో ఇది స్టాండర్డ్ గా విజార్డ్ జనరేట్ చేస్తుంది, దాన్నే యూజ్ చేస్తే బెటర్. అండ్ ఈచ్ పేజ్ నుంచి నావిగేట్ అవ్వడానికి టార్గెట్. సో కేటగిరీ నుండి మాస్టర్ పేజ్కి వెళ్ళాలంటే దిస్ విల్ గో టు దిస్ పేజ్. అండ్ మాస్టర్ పేజ్ నుంచి డీటెయిల్ పేజ్కి వెళ్ళాలంటే సో దిస్ టార్గెట్స్ విల్ బి అలౌడ్. సో సో ఇక్కడ నుంచి కేటగిరీకి వెళ్ళొచ్చు, ప్రొటెక్ట్కి వెళ్ళొచ్చు. దే కెన్ గో టు బ్యాక్ ఆర్ ఫార్వర్డ్. సో అలాగా రూట్స్ డిఫాల్ట్ గా ఉంటుంది. సో డిఫాల్ట్ కెన్ బి యూస్డ్. జనరల్గా నావ్ టు మెథడ్ ఇలా. సో పేజ్ నుంచి పేజ్ నావిగేట్ ఇది సింటాక్స్ యూస్ చేయొచ్చు. సో ఇలా డిఫైన్ చేయొచ్చు మెథడ్. దిస్ డాట్ గెట్ రౌటర్ డాట్ ఓవర్ అవుటర్ అని డిఫైన్ చేసి ఓవర్ అవుటర్ డాట్ నావ్ టు అని ఏ పేజ్కి వెళ్ళాలనుకుంటున్నాం మీరు మేనిఫెస్టో చూస్తే ఫార్వర్డ్ పేజ్కి వెళ్ళాలనుకుంటే ప్రొడక్ట్, బ్యాక్వర్డ్కి వెళ్ళాలంటే మాస్టర్ పేజెస్ ఎక్సెట్రా ఇస్తే సరిపోతుంది. దాన్ని పాస్ చేయాలనుకున్న పారామీటర్స్ ఏమైనా ఉంటే ఇలా పాస్ చేయొచ్చు. సో కీ ఫీల్డ్ కానీ ఏమైనా పేజ్ స్పెసిఫిక్ సెలెక్ట్ చేసిన ఐటమ్కి వెళ్ళాలంటే దానికి కీ ఏదైతే ఉంటుందో ఆ కీని పాస్ చేయొచ్చు. సో ఓవర్ అవుటర్ డాట్ నావ్ టు అనే ఫంక్షనాలిటీ యూజ్ చేయొచ్చు. ఈ స్టాండర్డ్ సింటాక్స్ యూజ్ చేయొచ్చు. దీంట్లో అయితే 8 వీక్స్ చేయక్కర్లేదు. ట్వీక్ చేస్తే ఇట్ విల్ బి రియల్లీ మెస్డ్ అప్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ మేనిఫెస్ట్ లోనే రూట్స్ ఉంచాలి. నావ్ టు మెథడ్ ఒకటే యూజ్ చేస్తే చాలు. ప్రీవియస్ యూస్ హ్యావ్ మల్టిపుల్ మెథడ్స్, ఈవెంట్ బస్ ఎక్సెట్రా ఉండేది, అవన్నీ కూడా డిప్రికేటెడ్. నా ఓన్లీ ఓవర్ అవుటర్ నావ్ టు ఒకటే చాలు. ఏ పేజ్కి వెళ్ళాలనుకుంటున్నాం, బ్యాక్ వెళ్ళాలంటే ఆ పేజ్ కీ పారామీటర్స్ పాస్ చేస్తే చాలు. దిస్ ఇస్ సింపుల్ సింటాక్స్. So these are the key essential concepts wise. So now so there might be one or two here and there. Testing etc. అయితే యూస్ చేయట్లేదు. ఆప్ ఆఫ్ క్యూ యూనిట్స్ ఎక్సెట్రా ఉన్నాయి కానీ those are నాట్ రిక్వైర్డ్. సో టెస్టింగ్ పర్టికులర్ చేయాలంటే ఇందాక చూపించింది అది యూస్ చేయొచ్చు. ఇంకో ఆప్షన్ ఏంటంటే దిస్ ఈస్ నాట్ దేర్ ఇన్ దిస్ వన్, బట్ క్రోమ్ యాప్ స్టోర్కి వెళ్తే దెర్ విల్ బి వన్, నాట్ క్రోమ్ యాప్ స్టోర్, వెబ్ స్టోర్. ఈ ఎక్స్టెన్షన్స్ కి వెళ్తే సో ఇఫ్ యూ గో టు ఎక్స్టెన్షన్స్ ఫ్రమ్ హియర్, సో ఈ క్రోమ్ వెబ్ స్టోర్ లోకి వెళ్తే యూ విల్ గెట్ సంథింగ్ కాల్డ్ సెలీనియం.
సెలీనియం ఐడి అని ఉంటుంది. సో ఈ సెలీనియం ఐడిని ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఇది ఇన్స్టాల్ చేస్తే ఏంటంటే మీరు మాన్యువల్ టెస్టింగ్ ఏదైతే చేస్తారో జస్ట్ రికార్డ్ స్టార్ట్ చేసి ఒకసారి టెస్టింగ్ స్టార్ట్ చేస్తే దాన్ని ప్లే చేస్తే ఎవ్రీ టైం అదే సినారియో మళ్ళీ టెస్ట్ చేయాలంటే మళ్ళీ మీరు మాన్యువల్గా టెస్ట్ చేయగలరు, అదే ఆటోమేటిక్గా టెస్ట్ చేస్తారు. ఓకే. సో ఇది జనరల్గా అయితే ఆటోమేషన్ టెస్టింగ్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇది యూజ్ చేసి చేయొచ్చు. ఓకే. సో దిస్ ఈస్ ఇది 100% ఆల్వేస్ వర్క్ సో కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. సో ఎగ్జాక్ట్ సినారియోస్ టెస్ట్ సో బేసిక్ టెస్ట్కి ఇది యూజ్ చేయొచ్చు. వీ జనరలీ కాల్ ఇట్ ఇస్ మంకీ టెస్ట్. సో ర్యాండమ్గా మీరు బేసిక్ ఫంక్షనాలిటీస్ ఏమైనా బ్రేక్ అయ్యాయి అనుకోండి, అవన్నీ కూడా ఇందులో మనం మళ్ళీ రిపీటెడ్గా టెస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా సినారియో ఆ సినారియో సేవ్ చేస్తే ఆటోమేటిక్గా సేమ్ టెస్ట్ చేస్తుంది. ఓకే. సో ఇలా టెస్ట్ క్రియేట్ చేసుకొని ఏ యూఆర్ఎల్ అంటే ఈ కేసులో నా ఫర్ ఎగ్జాంపుల్ మన అప్లికేషన్ ఐ హ్యావ్ వేర్ ఇస్ దట్ శాంపుల్ డెమో యాప్. సో ఈ యాప్ ఉంది. సో ఈ యాప్ని ఇప్పుడు టెస్ట్ చేయాలనుకుంటే ఐ జస్ట్ కాపీ దట్ యూఆర్ఎల్ అండ్ ఐల్ సే స్టార్ట్ రికార్డింగ్. సో ఇక్కడ చేసే ప్రతి యాక్షన్ ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ సెర్చ్ చేసేటప్పుడు సెర్చ్ చెక్ చేస్తాం, సెర్చ్ ఇస్ వర్కింగ్ ఆర్ నాట్. సో డెస్క్టాప్ అని సెర్చ్ చేస్తే డెస్క్టాప్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. సో డిజైన్ ఐల్ చెక్ ఫర్ డిజైన్ సెర్చ్ చేస్తాం అండ్ ఇక్కడ డేటా వస్తుందో లేదో చెక్ చేస్తాం. ఇఫ్ డేటా ఇస్ దేర్ వీ షుడ్ బి ఏబుల్ టు సీ ఎక్సెట్రా, ఎల్స్ క్లిక్ ఆన్ యాడ్ టు కార్ట్. ఓకే. సో కార్ట్లోకి యాడ్ అయిందంటే దెన్ వీఆర్ డన్. సో ఇఫ్ దిస్ టెస్ట్ ఇస్ ఫైన్ దీన్ని ఐ కెన్ స్టాప్ దిస్ టెస్ట్. ఇల్ సే సర్చ్ టెస్ట్. ఓకే. సో ఇప్పుడు ఎనీ టైం ఇది నేను టెస్ట్ చేయాలంటే ఆల్ ఐ హ్యావ్ టు డూ ఇస్ ఏ అప్లికేషన్లో ఏదైనా సర్చ్ లాజిక్ చేంజ్ చేశాను, ఏమైనా చేంజ్ చేశాను, మళ్ళీ టెస్ట్ చేయాలంటే ఐ నీడ్ నాట్ టు డూ ఎనీథింగ్. దాన్ని ప్లే చేస్తే ఆటోమేటిక్గా ఇట్ విల్ టెస్ట్ దట్ సినారియో. సో ఇట్ టెస్టెడ్ ఫాస్ట్లీ. ఓకే. సో డిజైన్ అని సెర్చ్ చేసింది, డిజైన్ కార్ట్లోకి యాడ్ చేస్తుంది. సో మళ్ళీ చెక్ చేయక్కర్లేదు. ఓకే. దిస్ ఈస్ క్విక్ వే టు డూ టెస్టింగ్. సో సెలీనియం బేస్డ్ టెస్ట్ ఇలా చేయొచ్చు. ఇది అన్ని కాంప్లికేటెడ్ టెస్ట్ కావదు, సో సింపుల్ టెస్ట్ అవుతుంది. జస్ట్ సింపుల్ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకొని ఇలా టెస్టింగ్ అనేది చేయొచ్చు. సో దిస్ మంకీ టెస్ట్, దిస్ విల్ సేవ్ సమ్ టైం. జనరల్గా మనం మళ్ళీ చెక్ చేయాల్సిన పని లేకుండా చెక్ చేయొచ్చు. ఓకే. అండ్ ఇక్కడ రిపోర్ట్స్ కూడా వస్తుంది సమ్వేర్, ఐ ఫర్గాట్, బట్ ఇది జస్ట్ సేవ్ చేసుకొని మీరు మళ్ళీ ఎనీ టైం అయినా రన్ చేయొచ్చు. ఓకే. దిస్ ఈస్ ఈజీ వే టు డూ. సో యూనిట్ టెస్టింగ్, క్యూనిట్ టెస్టింగ్ అనేది ఎస్ఏపీ రికమెండ్ చేస్తుంది దట్ టూ ఆర్ కాంప్లెక్స్, దానికి కూడా కోడింగ్ కావాలి. ఇట్స్ నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్. కావాలంటే 1 పేజ్ ఎక్స్ప్లెనేషన్ యూనిట్స్ అవి కూడా రాయొచ్చు, బట్ ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ స్కోప్. మీకు యూ నీడ్ నాట్ టు ఫోకస్ యువర్ ఎనర్జీ. సింపుల్గా ఈ సెలీనియం యూజ్ చేసి ఇలా క్విక్గా ఇలాంటి టెస్టింగ్స్ అవి చేయొచ్చు. ఓకే. సో దీస్ ఆర్ జనరల్గా ఎసెన్షియల్గా మనం కోర్గా గుర్తుపెట్టుకోవాల్సినవి. ఇవి తెలిస్తే, ఇవి మాస్టర్ చేస్తే 80 to 90% మీకు స్మూత్గా ఏ ఇంటర్వ్యూ క్లియర్ చేయాలన్నా, ఏ కాన్సెప్ట్స్ ఎక్కడైనా మీరు స్ట్రక్ అయినప్పుడైనా ఆప్టిమైజేషన్ చేయాలన్నా, ఈ ఇన్ఫర్మేషన్ చాలు టు సర్వైవ్ ఇన్ యూఎఫ్ఐ. లేదా మీరు ఎంత డీప్ వెళ్ళినా కూడా న్యూ కాన్సెప్ట్స్ చాలా ఉంటాయి. సో బట్ బేసిక్స్ అయితే ఇవే. సో ఈ బేసిక్స్ తెలిస్తే వీ షుడ్ బి ఏబుల్ టు కాన్ఫిడెంట్గా వీ కెన్ బీ యాజ్ ఎ డెవలపర్ ఇన్ యూఎఫ్ఐ ఏరియా. ఓకే. సో ఎసెన్షియల్స్ కోడింగ్ ఫామ్ లో మీకు ఇక్కడ వాక్ త్రూ ఉంటుంది. సో మీరు ఏదైనా పిక్ చేయండి. సో ఎనీథింగ్ షుడ్ బి ఫైన్, బట్ దిస్ ఈస్ మస్ట్. ఓకే. ఇప్పుడు మనం కవర్ చేసిన కూడా ఎంబీసీ డేటా బైండింగ్ మోడల్స్ ఎక్సెట్రా సినారీస్ ఉన్నవన్నీ ఫ్రేమ్వర్క్ లో కవర్ అయిన యూఎఫ్ఐ ఫ్రేమ్వర్క్ అంటే ఇంతే. ఇఫ్ ఎనీబడి ఆస్క్ అబౌట్ యూఎఫ్ఐ ఫ్రేమ్వర్క్, దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్. సార్ వన్ మోర్ థింగ్. హలో హలో చెప్పండి, వినిపిస్తుంది. చిన్న డౌట్ వచ్చింది సార్. ఇప్పుడు టేబుల్ నుంచి మనం ఆబ్జెక్ట్ పేజ్ రీడైరెక్ట్ చేయొచ్చు సార్ రీస్టోర్ ద్వారా. లైక్ టేబుల్ నుంచి రీడైరెక్ట్ చేసి సింపుల్ ఫామ్ దాంట్లో క్రియేట్ చేయొచ్చు సార్. చేయొచ్చు. మీరు టేబుల్ రో సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ మీరు ఒక బటన్ ఇస్తే అది ఫామ్ కింద ఓపెన్ అవుతుంది. ఆ సినారియోలో మనం అక్కడ మాడిఫై అయినా చేయొచ్చు, డిస్ప్లే అయినా చేయొచ్చు. అంటే ఇప్పుడు ఫామ్ కి కూడా సపరేట్ ఫ్రాగ్మెంట్ క్రియేట్ చేసుకోవాలి. అవును, మరి ఫ్రాగ్మెంట్ కింద తీసుకోవాల్సి ఉంటుంది.
ఇక యూఐ టేబుల్‌లో అనలిస్ట్‌లో ఉన్న ఆ సినారియో మనం చేసాము. ఒకసారి మీరు అది రిఫర్ చేయొచ్చు. లేదు సార్, చేయలేదు సార్. అది ఒకసారి చూడండి. ఫార్మ్ చేసాం మనం ఆల్రెడీ అందులో. సో ఇక్కడ నోటీస్ చేస్తే సో యుల్ హ్యావ్ ఇక్కడ ఫ్రాగ్మెంట్ తీసుకుంటే ఇందులో ఉంటుంది. ఓకే. సో యుల్ హ్యావ్ వన్ యూఐ టేబుల్ ఉంటుంది. ఇక్కడ వేర్ ఇస్ ఫామ్ ఐడియా ఉంది సార్, నేను అప్డేట్ చేయడానికి చూసాను. ఇందులో డేటా మీకు మనం క్రడ్ ఆపరేషన్స్ తీసుకున్న దాంట్లో సో యూఐ టేబుల్ కి తీసుకున్న సినారియోలోనే సారీ ఎం టేబుల్ సినారియోలో ఉంటుంది. ఓకే. సో ఒకసారి ఇందులో చెక్ చేయండి. సో యూ కెన్ ఆ బటన్ సెలెక్ట్ చేస్తే మనకు ఫ్రాగ్మెంట్ ఓపెన్ అయ్యి ఆ ఫ్రాగ్మెంట్ లోని బైండింగ్ అంతా కూడా అక్కడ డేటా డిస్ప్లే అవుతుంది. సో బేసిక్ ఫ్రాగ్మెంట్ లో డైలాగ్ ఉంటుంది, డైలాగ్ లో ఫామ్ వస్తుంది మనకి. సో సెలెక్ట్ చేసిన రోని బైండింగ్ అక్కడ కాల్ చేస్తే సరిపోతుంది. మీరు వ్యూలో ఫామ్ తీసుకున్నట్టే ఫ్రాగ్మెంట్ లో ఫామ్ ఉంటుంది, బట్ ఆ ఫ్రాగ్మెంట్ ఓపెన్ అయినప్పుడు ఆ ఫామ్ లో డేటా కనిపిస్తుంది. సో అక్కడ కూడా సెపరేట్ మీరు బైండింగ్ చేయొచ్చు. యాక్చువల్గా ఫామ్ ప్రింట్అవుట్ గురించి నేను అడిగాను సార్, అదే చూస్తున్నాను. ఫామ్ ప్రింట్అవుట్ అయితే మీరు ఇది పీడిఎఫ్ కింద తీసుకోలేదా? పీడిఎఫ్ అది అవ్వలేదు సార్, పీడిఎఫ్ ట్రై చేశాను, అది అవ్వలేదు. బట్ సింగిల్ ప్రింట్ ఆప్షన్ ఇస్తే ఆ పేజ్ మొత్తం ప్రింట్అవుట్ వస్తుంది. పేజ్ ప్రింట్ ఎలా తీసుకుంటున్నారు మరి? పేజ్ ప్రింట్ అంటే లైక్ ప్రింట్ ఐకాన్ ఉంది సార్, ప్రింట్ అని ఇస్తే కంట్రోలర్ లో పేజ్ మొత్తం ఇచ్చేసిన తర్వాత పేజ్ మొత్తం వస్తుంది. ప్రింట్కి ఏ మెథడ్ యూస్ చేస్తున్నారు? నార్మల్ విండోస్ సార్, స్మాల్ 1 లైక్ కంట్రోలర్ రేపు మార్నింగ్ స్క్రీన్ షాట్ చేసి చూపిస్తాను సార్. అంటే యూఎఫ్ఏ మెథడ్ మీరు ఏం యూస్ చేస్తారు దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో హెల్పర్ మెథడ్స్ ఉన్నాయి, యూఆర్ఎల్ హెల్పర్స్ మెథడ్స్ యూస్ చేస్తున్నారా, ఏం యూస్ చేస్తారా? లేదు సార్, అది డైరెక్ట్ బటన్ యాక్షన్, బటన్ ఇచ్చేసి బటన్ దగ్గర యాక్షన్ డైరెక్ట్ బటన్ ఓన్లీ యూఎఫ్ఎల్ మాత్రం బటన్ యాక్షన్ మాత్రమే ఇస్తున్నాను. ఆ బటన్ కి కూడా లాజిక్ అన్నమాట. సో బ్యాక్ ఎండ్ లాజిక్ ఉన్నదా? మీరు యాక్చువల్గా ప్రింట్ కి మీరు ఏ మెథడ్ యూస్ చేస్తారంటే వాట్ ఐ మీన్, సో ఇక్కడ కంట్రోల్ యూఆర్ఎల్ హెల్పర్ ఉంది అనుకోండి, ఇది ఇప్పుడు సో ఇది డైరెక్ట్ గా ఏంటంటే మీరు బటన్ అంటే డైరెక్ట్ ప్రెస్ ఈవెంటే ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఈ కేసులో ఇలా ఇది ఈమెయిల్ యూస్ చేస్తున్నాండి, ఇది ఆటోమేటిక్ గా ఇది ట్రిగ్గర్ చేస్తుంది ఇలా న్యూ విండో ఎక్సెట్రా. ఓకే. ఇలా మీరు ఇప్పుడు ప్రింట్ ఫంక్షన్ ని ఇన్వోక్ చేస్తున్నారా అని అడుగుతున్నాను. కంట్రోల్ ఓకే. సో జనరల్ గా డాక్యుమెంట్ మీరు ఎక్కడైనా ప్లేస్ చేస్తే దానికి ఆటోమేటిక్ గా బ్రౌజర్ లో ఉన్న ప్లగ్ఇన్ తోటి ఓపెన్ అవుతుంది. ఓకే. ఇది యూఆర్ఎల్ హెల్పర్ ద్వారా ఆ యూఆర్ఎల్ మనం ఓపెన్ చేయొచ్చు. మీరు డాక్యుమెంట్ ఏదైనా లొకేషన్ లో ప్లేస్ చేస్తే ఇది యూఆర్ఎల్ హెల్పర్ అంటాం. సో ఇప్పుడు బేసిక్ ఇప్పుడు చూసారు అనుకోండి, మీ డాక్యుమెంట్ కి ఒక యూఆర్ఎల్ కింద ఎక్కడైనా సర్వర్ లో టేబుల్లో ఉన్నది అనుకోండి, మీ ఓడేటర్ లో యూఆర్ఎల్ ఉండాలి. యూఆర్ఎల్ ఉంటే మీరు ఆ బటన్ కి ఇది ఇవ్వచ్చు. ఇలా ఇస్తే ఇక డైరెక్ట్ గా ఇక్కడ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఇది పీడిఎఫ్ డాక్యుమెంట్ అనుకోండి, పీడిఎఫ్ అయినా వర్డ్ అయినా వర్డ్ లో ఓపెన్ అయిపోతుంది. అక్కడ ఆటోమేటిక్ మీకు ప్రింట్ ఆప్షన్ వచ్చేస్తుంది అంటున్నాను. ఓకే. అది ఎందుకంటే మనకి మెథడ్ ప్రింట్ అనే మెథడ్ లేదంటున్నాను, అంటే లైక్ కంట్రోల్ లేదు. ఓకే. ఒకటి మీరు పీడిఎఫ్ డాక్యుమెంట్ అయితే పీడిఎఫ్ వస్తుంది, లేదా యూఆర్ఎల్ హెల్పర్ తీసుకుంటే ఇది యూఆర్ఎల్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఈమెయిల్ అంటే ఈమెయిల్, వర్డ్ అయితే వర్డ్, అలా వర్డ్ ఫార్మాట్ డైరెక్ట్ వర్డ్ లో ఓపెన్ చేస్తుంది అంటున్నాను. ఓకే. కంట్రోల్ ఇవ్వగలిగితే డాక్యుమెంటేషన్ ద్వారా ఒక డాక్యుమెంట్ ద్వారా రిఫర్ చేసాను సార్. దీంట్లో శాంపుల్ లో కాదు. ఏ మెథడ్ యూస్ చేస్తున్నా అది పింగ్ చేయండి, దాన్ని బట్టి అర్థం. సో ఇక్కడ ఈ కేసులో అయితే సో ఇలా ఏదైనా ఈ మెథడ్ అడుగుతున్నాను నేను, మీరు ఏ మెథడ్ వాడుతున్నారు అని. అక్కడ ఓడేటాలో ఎలా వస్తుంది మీకు, వర్డ్ డాక్యుమెంట్ వస్తుందా, యూఆర్ఎల్ వస్తుందా, ఏం వస్తుందా?
ఓవరాల్ ఏం రావట్లేదు సార్. విండోస్ డాట్ క్లోజ్ బ్రాకెట్స్ ఉంటే సార్ యాక్షన్ అంత వస్తుంది. అది మీరు అయితే డిఫాల్ట్ బ్రౌజర్ ఈవెంట్ వాడుతున్నారు, అది యూఎఫ్ఏ మెథడ్ వాడట్లేదు. ఓకే. సో విండో డాట్ అది ఓపెన్ అనేది అన్నీ కూడా ఏంటంటే డైరెక్ట్గా వస్తుంది. సో దానివల్ల మీకు ప్రింట్ ఫంక్షన్ ఏం రాదు కదా. సో ఇప్పుడు జావా స్క్రిప్ట్ ప్రింట్ చేస్తున్నారంటే let me see if there is anything which browser will support to print document. Not sure there is any method. Window document dot write document dot. సో విండో డాట్ ప్రింట్ యూస్ చేస్తున్నారు అంటున్నారు. Yes, sir. బట్ విండో డాట్ ప్రింట్ డస్ ఇట్ రియల్లీ కాల్ ఇలా వస్తుందా మీకు? సేమ్ ఇలాగే వస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే కంటెంట్కి పెట్టాలి. సో మీరు ఏదైతే ఇదేంటంటే ఇక్కడ ఈ కేసులోని విండో డాట్ ప్రింట్ అంటే ఇక్కడ విండో ఏదైతే ఉందో అంతా తీసుకుంటుంది. అవును సార్, విండో ఓకే. మొత్తం తీసుకుంటాం. అది విండో మెథడ్ అది. సో విండో మెథడ్ అంటే జావా స్క్రిప్ట్ విండో మెథడ్ ఓన్లీ ఇదే తీసుకుంటుంది. మీరు మన కేసులోని మీకు డాక్యుమెంట్ ఒకటే ప్రింట్ అవ్వాలంటే డాక్యుమెంట్ లొకేషన్ అయినా ఉండాలి, లేదా సో ఇలా యూఆర్ఎల్ హెల్పర్ ద్వారా అది తీసుకుంటుంది. ఇది బ్రౌజర్ ఏంటంటే బ్రౌజర్ విండో అంతా తీసుకుంటుంది, బ్రౌజర్ ఆబ్జెక్ట్ ఇదంతా తీసుకుంటుంది. మీరు అందులో సబ్సెక్షన్ తీసుకోవడానికి ఇస్తే మనం మళ్ళీ దానికి లొకేషన్ ఇవ్వాలి. ఏది ప్రింట్లో ఏ లొకేషన్ ఉంది, స్క్రీన్కి 50% 60%. సో దట్ మైట్ నాట్ బి క్లీన్ వే. ఓకే. సో పొజిషన్ ఇవ్వాలన్నమాట, విండోకి స్పెసిఫిక్గా పొజిషన్ ఇవ్వాలి, ఈ ఏరియాలోనే ప్రింట్ చేయాలి ఎక్సెట్రా. దట్ మైట్ నాట్ బి ఫీజిబుల్. ఓకే. ఒక ఆప్షన్ ఏంటంటే మనకున్నది ఇది చూసారా, ఇది పొజిషన్ అన్నమాట, ఏ లొకేషన్ లో ప్రింట్ చేయాలని. సో లెఫ్ట్ ఇది జనరల్గా 0 తీసుకుంటే ఇది 50% అంట, ఇది 100. ఓకే. సో 0 నుంచి 50% ఇలా తీసుకోవడం అనేది ఇట్స్ హైలీ ఇన్ఎక్యురేట్, ఎగ్జాక్ట్ పేజ్ రాదు. ఓకే. సో దీనికి ఆప్షన్ యూఎఫ్ఐ జనరల్ గా ప్రింట్ అంటే స్మార్ట్ ఫామ్ తీసుకోవాలి, లేదు అంటే వర్డ్ యూఆర్ఎల్ ఇవ్వాలి. ఆ యూఆర్ఎల్ ఇస్తే దాన్ని ఇలా బ్రౌజర్ లో ఓపెన్ చేసి ఆటోమేటిక్ ప్రింట్ వస్తుంది. వర్డ్ డాక్యుమెంట్, ఇస్ ఇట్ వర్డ్ డాక్యుమెంట్ మీ కేసులో? వర్డ్ డాక్యుమెంట్ ఆర్ ఇస్ ఇట్ జస్ట్ టేబుల్? PDF. Table, I haven't seen table printing actually. Table Excel కింద ఎక్స్పోర్ట్ చేస్తాం కానీ ఎక్సెల్ ఎక్స్పోర్ట్ చేసి మీరు దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ టు ఎక్సెల్ ఇవ్వచ్చు, ఎక్స్పోర్ట్ టు పీడిఎఫ్, ఎక్స్పోర్ట్ ఎక్సెల్ ఆప్షన్ యూస్ చేసాను సార్. ఎక్స్పోర్ట్ ఎక్సెల్ అనేది యూస్ చేశాను. ఎక్స్పోర్ట్ ఎక్సెల్, ఎక్స్పోర్ట్ టు పీడిఎఫ్ అంటే అది పీడిఎఫ్ ఫామ్ యూఆర్ఎల్ కింద ఉండాలి, అప్పుడే దాన్ని పీడిఎఫ్ కింద జనరేట్ చేయడానికి అవుతుంది. ప్రింట్ అనేది బట్ ఇప్పుడు టేబుల్ డేటా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటే బైండింగ్ ద్వారా ఇవ్వాలి సార్. మీ కేసు నాకు ఎగ్జాక్ట్ గా ఇఫ్ ఐ అండర్స్టాండ్ రైట్, సో మీకు టేబులర్ డేటా ఉంది, ఆ టేబులర్ డేటాని మీరు డైరెక్ట్ గా ప్రింట్ చేయాలనుకుంటున్నారు కానీ పేజ్ ప్రింట్ అవుతుంది. డాక్యుమెంట్ ఉందా, వర్డ్ డాక్యుమెంట్ కింద వస్తుందా డేటా? వర్డ్ డాక్యుమెంట్ లేదు సార్, డైరెక్ట్ గా రీడైరెక్ట్ అవుతుంది. నేను మీకు షేర్ చేస్తాను సార్. మీరు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. రీడైరెక్ట్ అవుతుందంటే రీడైరెక్ట్ అయ్యేది దేనికి వెళ్తుంది? ఇట్స్ వర్డ్ డాక్యుమెంట్ కి వెళ్తుందా అని. ఇప్పుడు మన ప్రింట్ ఆప్షన్ లైక్ ఇప్పుడు టేబుల్ కి పైన రైట్ సైడ్ కార్నర్ ప్రింట్ ఆప్షన్ ఇచ్చాను సార్. అదేంటంటే విండోస్ పేజ్ మొత్తం ప్రింట్ వస్తుంది, డైరెక్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది ప్రింటింగ్ ఇందాక మనం ఓపెన్ చేస్తున్నాం. ఓకే సరే, నాకు స్క్రీన్ షాట్ పంపించండి, ఎందుకంటే సో ఇక్కడ ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారు, ఇవన్నీ చూసారంటే పేజ్ మొత్తం ఇదేంటంటే పేజ్ ప్రింట్, ఇది పేజ్ ప్రింట్ ఇప్పుడు వీళ్ళు ఇక్కడ తీసుకున్నారు. ఓకే. సో ఇది విండో డాట్ ప్రింట్ యూజ్ చేసి ఉంటారు ఇక్కడ కూడా, ఇక్కడ లొకేషన్ ఎక్సెట్రా తీసుకున్నారు.
మీకు ఇప్పుడు ఏది ఓన్లీ టేబుల్ సెక్షనే కావాలంట, రైట్? సో ఇక్కడ స్పెసిఫిక్గా టార్గెట్ ఐడి ఇచ్చారు కనుక ఆన్ ప్రింట్ డేటా టార్గెట్ ఇచ్చారు. ప్యానల్ బాక్స్ ఐటమ్ ఒరిజినల్ కంటెంట్ టార్గెట్ కంటెంట్ అదే లొకేషన్ స్పెసిఫై చేస్తారు. డామ్ టార్గెట్ డాక్యుమెంట్ టార్గెట్ ఐడి ఉంది కదా ఇక్కడ ఈ కేసులో ఐడి డేటా ఈ పేజ్ అంతా ఇక్కడ ఐడి టార్గెట్ ఐడి చెక్ చేస్తే వ్యూలో ఎక్కడ ఉందో దాని టేబుల్ సెట్ చేస్తే సరిపోతుంది. కేసు ఇక్కడ ఐడి చెప్పండి. యాక్చువల్ టార్గెట్ ఐడి డేటా టార్గెట్ ఐడి కూడా టేబుల్ కే సెట్ చేస్తారు యాక్చువల్గా. చూడండి ప్రింట్ టేబుల్ తీసుకున్నారు కదా, సో ఇక్కడ ప్రింట్ టేబుల్ తీసుకున్న దగ్గర అయితే ఇక్కడ ఓన్లీ టేబుల్ వస్తుంది ప్రింట్. ఓకే, సో మీరు అడిగిన రిక్వైర్మెంట్ ఇక్కడ ఆల్రెడీ కవర్ చేశారు. సో ఇది హోల్ పేజ్, ఇది ఓన్లీ ప్రింట్ టేబుల్. ఓకే, సో ఓన్లీ టేబుల్ ప్రింట్కి వీళ్ళు ఆల్రెడీ ఇన్నర్ టేబుల్ ఇక్కడ టేబుల్ ఐడి కదా, టేబుల్ ఐడికే మ్యాప్ చేశారు. సో ఇక్కడ ఐడి టేబుల్ ఐడికి మ్యాప్ చేసి స్పెసిఫిక్గా ఆన్ ప్రింట్ టేబుల్ దగ్గర తీసుకున్నారు. వ్యూ రెండు కూడా ఆన్ ప్రింటే, ఆన్ ఇది ప్రింట్ ఆన్ ప్రింట్ టేబుల్. ఓకే, సో ఇక్కడ టేబుల్ ఐడి దగ్గర తీసుకుంది ఇక్కడ ప్రింట్ వస్తుంది. ఓకే, సో ఈ ఆన్ ప్రింట్ ఫంక్షన్ యాస్టివ్గా ఇది యూజ్ చేయండి. దీనికి రెండింటికి డిఫరెన్స్ నోట్ చేస్తారు. ఇక్కడ డేటా టార్గెట్ ఐడి కూడా టేబుల్ అని ఇచ్చారు, ఇక్కడ ఇవ్వలేదు. ఓకే, సో టార్గెట్ లొకేషన్ ఆటోమేటిక్గా సెట్ చేస్తే, సో మీరు ఐడి తీసుకుని టేబుల్ ఐడి బటన్కి డేటా టార్గెట్ ఐడి అని ఇవ్వండి, ఇచ్చి ఇదే కోడ్ యూజ్ చేయండి సరిపోతుంది. ఇక్కడ చూసారు ఆన్ ప్రింట్ దగ్గర ఈ టార్గెట్ లొకేషన్, ఇక్కడ లొకేషన్ ఆటోమేటిక్ డైనమిక్ ఈ లొకేషన్ 50% 0, ఇది ఆటోమేటిక్ గా టార్గెట్ ఇన్నర్ బాడీ ఈ లొకేషన్ కి ఐడి ఎక్కడైతే డిఫైన్ ఈ బౌండరీస్ ఆటోమేటిక్ గా పాస్ చేస్తుంది. సో ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, మీకు ప్రింట్ టేబుల్ అనగా టేబుల్ సెక్షన్ వస్తుంది. ఓకే, ఇంకేం చేంజ్ చేయగలరు, ఈ ప్రింట్ ఫంక్షన్ కాపీ చేసి ఆ వ్యూని యాసిడ్ యాడ్ చేయండి సరిపోతుంది. సో దిస్ షుడ్ బి సఫిషియంట్. బట్ ఇవి మీరు ఇలా కంట్రోల్ చేసేవనంటే, సో కన్నా మీరు వర్డ్ పీడిఎఫ్ డాక్యుమెంట్ ఆర్ యూఆర్ఎల్ కింద తీసుకుంటే బిల్ట్ ఇన్ ఇది జావా స్క్రిప్ట్ యూజ్ చేసే ప్రింట్ ఫంక్షన్. ఓకే, సో అది డామ్ సైజ్ బట్టి వేరియబుల్స్ బట్టి ఆ మెథడ్స్ ఏమైనా అటు ఇటు కూడా అడ్జస్ట్ చేయడానికి అవ్వదు. ఓకే, సో సమ్ టైమ్స్ మీకు టేబుల్తో పాటు పై డేటా కావాలి కింద డేటా కావాలంటే హోల్ పేజ్ వస్తుంది, సో కొంచెం ట్రిక్కీ. అండ్ పేజ్లో ఉన్న కాలమ్స్ 4 డిస్ప్లే అయింది అనుకుంది, ఆ 4 వస్తాయి, అన్నీ రావు. ఓకే, సో ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎక్స్పోర్ట్ టు ఎక్సెల్ తీసుకొని డౌన్లోడ్ చేసి కంప్లీట్ డేటా ప్రింట్ చేయడానికి అవుతుంది. సో అలాంటి క్యాచెస్ వస్తాయి, అవి కూడా చూసుకోవాలి. ఓకే, సో ఇందులో 30 కాలమ్స్ 30 కాలమ్స్ డేటా రావాలంటే రాదు. స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో అదే ప్రింట్ అవుతుంది. ఎందుకంటే బ్రౌజర్ ప్రింట్ అంటే బ్రౌజర్ మీద ఏదైతే కనిపిస్తుందో అదే ప్రింట్ చేయగలదు బ్రౌజర్ ఈవెంట్. ఓకే, సో అందుకు జనరల్ గా యూఆర్ఎల్ ఆర్ ఎక్స్పోర్ట్ టు ఎక్సెల్ ఎక్సెట్రా ఎందుకు ఇవ్వమంటాం అంటే, అది ఇస్తే మీరు ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత హోల్ పేజ్ హోల్ కంటెంట్ మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ఫైన్, సో బేస్డ్ ఆన్ కస్టమర్ మీరు ఫీడ్బ్యాక్ బట్టి చెయ్యండి, చేసిన తర్వాత యూ మైట్ గెట్ సెకండ్ క్వశ్చన్, ఐ వాంట్ ఆల్ ద కాలమ్స్ డేటా కూడా ప్రింట్ అవ్వాలంటారు, అది అవ్వదు దీంతో.
ఎక్స్పోర్ట్ టు ఎక్సెల్ అయితే కింద మనం మోర్ ఆప్షన్ క్లిక్ చేయకుండా డేటా మొత్తం డౌన్లోడ్ అవుతుంది మనం. అది చూసాను. అవునా? బిల్ట్ గా ఎక్సెల్ లో మనకి ప్రింట్ ఫంక్షన్ అంటే అది యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అది ఇది ఎక్స్పోర్ట్ టు ఎక్సెల్. అవును, ఎక్స్పోర్ట్ టు ఎక్సెల్ మీరు చేస్తుందే మీరు యూజర్ కి మీరు 2 క్లిక్స్ ఇవ్వరు. మీరు ఎక్స్పోర్ట్ ఎక్సెల్ అనగానే ఆటోమేటిక్ యాక్చువల్ గా సో ఇది ఓపెన్ అయిన తర్వాత ఇఫ్ దే వాంట్ టు టేక్ ఎ ప్రింట్ దే కెన్ టేక్ ఎ ప్రింట్. ఓకే, సో ఇక్కడ నుంచి బిల్డ్ ఇన్ ప్రింట్ యూస్ చేసుకోవాలి అంటాను. సో వన్స్ ఇట్ ఓపెన్స్ they can use this print function, so they can always open this option. సో వర్డ్ డాక్యుమెంట్ గానే ఇంతే. సో డైరెక్ట్ మీరు వర్డ్ డాక్యుమెంట్ కూడా ఫార్మాట్ టైప్ చేస్తే సరిపోతుంది. సో దానికి డాక్ టైప్ వర్డ్ అని ఇస్తే డాక్. సో చూడండి, ఐఎమ్ నాట్ షూర్ ఎగ్జాక్ట్లీ వాట్ దే వాంట్. ఓకే, బట్ జనరల్ గా మాకు సింగిల్ క్లిక్ లో కావాలని అనేది ఏంటంటే, సో దానికి ఉండే క్యాచెస్ ఏంటంటే డిస్ప్లే అయ్యేటప్పుడు ఓన్లీ 3 కాలమ్స్ విజిబుల్ అయితే అగైన్ యూ మైట్ బి ఇన్ ఏ స్పాట్. ఆ కాలమ్స్ అన్ని కూడా డిస్ప్లే ఎలా చేయాలి ఆల్వేస్ ఆన్ ద స్క్రీన్. ట్రై చేయండి, జస్ట్ సీ ఇఫ్ ఇట్ వర్క్స్. సో రేపు వీలైతే జస్ట్ ట్రై టు లాంచ్ ప్యాడ్ కాన్సెప్ట్స్ ఒకసారి చూడండి. సో దట్ ఎనీ క్యాటలాగ్ గ్రూప్స్, రూల్స్ ఎక్సెట్రా, అండ్ కస్టమ్ టైల్స్ కూడా నేను ఒక సినారియో చూస్తారు చూడ, అలాంటివి ఏమైనా చెక్ చేయండి. జస్ట్ విల్ సీ సమ్ కాన్సెప్ట్స్ ఆన్ దట్. ఓకే, ఫైన్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.